స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవా నీకు వందనాలు. మహిమ తేజస్సు గలవాడా మీకు వందనాలు. మహిమ ప్రభావం కిరీటం ధరించుకుని అన్నవాడా మీకు వందనాలు. మేలుతో హృదయాలను తృప్తిపరుచున్న దేవా నీకు వందనాలు. పరలోక మన్నాయన ప్రభువా నీకు వందనాలు. మంచి వారికి మేలు చేయించిన దేవా నీకు వందనాలు. నాయన తండ్రి మేఘారుండు అయిన దేవా నీకు వందనాలు. తన కృపతో నాయన తండ్రి నింపుతున్న దేవా నీకు వందనాలు. మంచి గోధుమలతో తృప్తిపరుచున్న దేవా నీకు వందనాలు. యెహోవా రాఫా అయిన దేవా నీకు వందనాలు. యెహోవా సిద్కేన్ అని పిలువబడుచున్న దేవా నీకు వందనాలు. యెహోవా రోహి అని పిలువబడుచున్న మా కాపరి అయిన దేవా నీకు వందనాలు. యెహోవా రాఫా స్వస్థపరిచు దేవా నీకు వందనాలు. స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యెహోవా రఫా స్వస్థపరచు దేవా నీ సన్నిధి చేరితిమి మమ్ము కరుణించి బ్రోవుమయ్యా. యెహోవా రఫా స్వస్థపరచు దేవా నీ సన్నిధి చేరితిమి మమ్ము కరుణించి బ్రోవుమయ్యా. యెహోవా రఫా బలహీనమైన ఈ దేహము బలమైన నీ కరములతో బలపరచుము నేడు గణపరచెద నీ నామము. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా నీకు వందనాలయ్యా. నాయన తండ్రి బలహీనమైన మాలో నాయన తండ్రి నీ వాక్యమే కదా నాయన మమ్మల్ని బలపరిచేది. నీ వాక్యం ద్వారా నాయన నాతో మాతో మాట్లాడమని నాయన నీ పాదాలకు నాయన తండ్రి బహు వినయముగా నాయన తండ్రి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ ఉద్ధరింపచేయండి, బలపరచండి. నీ బలిపీఠముకు సమీపముగా ఉన్నాం ప్రభా. మీరే మీ వాక్కు నంపి నాయన తండ్రి ఏ వ్యాధి రోగ బాధలు కష్టాలు ఉన్నా సరే ప్రతి ఒక్కరి మీద నీ శుద్ధ జలాలు కలవరి రక్తం ప్రోక్షించి సంపూర్ణమైన ఆరోగ్యమును విడుదల చేయమని నీ వాక్ నంపి నాయన స్వస్థపరచమని యేసయ్య శక్తిగల నామంలో మాత్రమే అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ గారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈ సమయంలో మనకు వాక్యాన్ని అందించడానికి దైవాన్ని చిత్తంగా ఏర్పరచబడినటువంటి దైవజనులు బ్రదర్ జాన్సన్ మనకు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారండి. జాన్సన్ మా అందరికీ సుపరిచితులే. జాన్సన్ పరిచయం చేయడం గౌరవంగా భావిస్తా ఉన్నాను. బ్రదర్ జాన్సన్ షీలా మరియు బాబీ గార్ల ఆత్మీయ కుమారుడు. బ్రదర్ ఇప్పుడు వాక్యాన్ని పంచుకుంటారు. వెల్కమ్ టు జాన్సన్ ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అనియా. అందరికీ వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాము. మహోన్నతుడ మహాగణుడ మహేశయ ఈ ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభావాన్ని మరొకసారి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి అయ్యా నాకంటే యోగ్యులు గనులు పరిశుద్ధులైన మీ సంఘ ఎదుట ప్రభా మాట్లాడటకు ఎందుకు పనికిరాను నాకు ఇచ్చిన అవకాశం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా తండ్రి నీ నా మహిమార్థు ప్రభా, కేవలం నీ నా మహిమార్థు ప్రభా నేను వాడుకుని నడుచున్నాను తండ్రి. నా మధ్యలో రమ్మ నడుచున్నాను వేసయ్యా. మీరేం కార్యం చేయమని చేస్తున్నాము. ఆమేన్. అందరికి వందనాలండి. చాలా భయంగా చాలా టెన్షన్ గా ఉంది. కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. క్షమించండి. మీ అందరి ముందు మాట్లాడేంత పెద్దవాడిని కాదు, ఎందుకు పనికిరాని వాడిని. దేవుడు ఇచ్చిన చిన్న అవకాశం బట్టి దేనికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు మనకి ప్రతిరోజు వింటున్న వాక్యాలే నేను మీ అందరికి చెప్పేంత ఇదాని కాను. ఒక అధ్యాయం గురించి మనం ధ్యానించాలని ఆశపడుతున్నానండి. దయచేసి క్షమించండి. మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 5వ అధ్యాయము 21 నుండి 42 వచనాలు చదువుకుందామండి. చదవమంటారు బ్రదర్?
చదవండి అక్క. యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరమున ఉండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరను ఒకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనయ్యున్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులుంచవలనని ఆయనను మిగులు బతుమాలు కొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహుజన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టినా బాగుపడుదును అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలెనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అని వారిని తప్ప మరి ఎవరినైనాను తన వెంబడి రానియక సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా ఏడ్చుచు ప్రలాపించుచు ఉండుట చూచి లోపలికి పోయి, మీరేలా గొల్లు చేసి ఏడ్చుచున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనను అపహసించిరి. అయితే ఆయన వారిని అందరినీ బయటకు పంపివేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులను తనతో ఉన్న వారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్నదాన్ని చెయ్యి పట్టి, తలితాకుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము కలది. వెంటనే వారు బహుగా విస్మయముందిరి. జరిగినది ఎవనికి తెలియకూడదని ఆయన వారికి గట్టిగా ఆజ్ఞాపించి ఆమెకు ఆహారం పెట్టుడని చెప్పెను. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అక్క. మరి ఈ అధ్యాయము ప్రతిసారి చాలా సార్లు మనం వినే ఉంటాం, ఉన్న వాక్యమేనండి. దీంట్లో నుంచి కొంత అధ్యాయం చేద్దామని ఆశపడుతున్నాను. నేను నేర్చుకున్న విషయాలు షేర్ చేసుకుందామని ఆశపడుతున్నా, తప్పకుండా క్షమించండి. ఈ అధ్యాయం అంతట్లో కొంతమంది వ్యక్తులు ఉన్నారండి. ఎవరిని చెప్తారా, ఎవరెవరు ఉన్నారో? యేసుక్రీస్తు, సమాజ మందిరపు అధికారి, ఆయన శిష్యులు, ప్లస్ ఆ ఇంటి దగ్గరలో కొంతమంది రక్తస్రావం కలిగిన స్త్రీ, జనాలు. థ్యాంక్ యూ అక్క. సేమ్ మన అధ్యాయంలో బహుజన సమూహము, సమాజ మందిరపు అధికారి, ఆ చిన్న కుమార్తెను కూడా మనం యాడ్ చేసుకుంటే చిన్న కుమార్తె, రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ, యేసుప్రభుల వారు, ఆయన శిష్యులు పర్టికులర్గా ఇక్కడ ముగ్గురు పేర్లు మాత్రం మనం మెన్షన్ చేశారు. మేబీ శిష్యులు అందరూ ఉండొచ్చు. అధికారి ఇంటి నుండి కొందరు వచ్చిన వాళ్ళు, అది చనిపోయారని చెప్పి క్యారీ చేస్తారు కదా, వాళ్ళు గొల్లుగా చేసి ఏడ్చిన కొందరు, ఏడ్చే వాళ్ళు కొంతమంది తీసుకున్న వాళ్ళు, అది చిన్న పాప తల్లిదండ్రులు. సో ఈ రోజు మనం ధ్యానం చేసే ఈ అధ్యాయంలో మనం ఎటువంటి స్థితిలో ఉన్నాము అన్న దాని మీద కొంచెం ధ్యానం చేద్దామని ఆశపడుతున్నానండి. అయితే వచనంలో యేసు మరలా దోణి ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన దగ్గర కూడి వచ్చాను. ఆయన సముద్ర తీరం ఉండగా సమాజ మందిరపు అధికారులు యాయూరని ఒకడు వచ్చి ఆయన చూచి ఆయన పాదముల మీద పడి. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే తొందరగానే ముగించేస్తానండి, తర్వాత డాడీకి ఇస్తాను, టెన్షన్గా ఉంది. సో ఈ అధ్యాయంలో సముద్ర తీరం దగ్గర దేవుడు వస్తున్నప్పుడు మళ్ళీ జన సమూహం ఆయనతో రావడం మనం గమనిస్తున్నాము.
వారందరిలో యాయూర్ అనే ఒక ఆయన ఎవరు సమాజ మందిరపు అధికారి. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా చాలా సార్లు విన్నాము. ఆ సమాజ మందిరపు అధికారులు అంటే దేవుని నమ్మని వారు, ఆయన యాక్సెప్ట్ చేయని వారు. ఆయనలో ఆయన ఆయన ఒక ఆయన వచ్చి సమాజ మందిరపు అధికారి, ఆయన పేరు యాయూర్. యాయూర్ వచ్చి ఆయన చూచి ఆయన పాదం మీద పడి, నా చిన్న కుమార్తె చావన ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవాలని ఆయనను మిగిలిన బతిమాలుకొనగా. ఇంతమందిలో ఆయన ఒక అధికారి అయ్యింది కూడా ఆయన కలిగిన కష్టాన్ని దేవుని చెప్పుకుందామని అంతమందిలో ఉన్నా కూడా ఆయన ఏమాత్రం సందేహపడకుండా, ఇంకా భయపడకుండా, ఆయనకున్న అధికారాన్ని పక్కన పెట్టి తగ్గించుకొని, సరే ఈ సిచ్యువేషన్ లో దేవుని దగ్గర వెళ్దాము, దేవుడు ఒక్కరే కార్యం చేస్తాడన్న ఆశతో దేవుణ్ణి నమ్మి తగ్గించుకొని ఆయన బ్రతిమాలుకోవడం కోసం బ్రతిమాలుకోవడం మనం చూస్తున్నాం. ఎంత చేసి ఆయన్ని బ్రతిమాలుకుంటున్నాడు అనమాట. అంటే ఒక అధికారిని నేను అని చెప్పి మనం వెళ్ళి జనరల్ గా అడిగితే సరిపోదు కదా దేవుణ్ణి అన్న ఇది లేకుండా దేవుని బ్రతిమాలుకోవడం మనం ఇక్కడ చూస్తున్నాం. మనం చదివిన అధ్యాయంలో సమాజ మందిరపు అధికారి తనకు సర్వస్వం అనుకున్న కుమార్తెని కోల్పోవడం గమనిస్తున్నాం. అలాగే ఆ రక్తస్రావ రోగం గల స్త్రీ తన సర్వస్వాన్ని కోల్పోయింది తనకున్న వ్యాధి వలన. ఈ రెండు క్యారెక్టర్ మీద మనం అధ్యయనం చేస్తామండి. ఆయన తగ్గించుకొని ఆయన పాదాల మీద పడి ఆయనకున్న కష్టాన్ని దేవుని చెప్తున్నాడు. అప్పటి వరకు దేవుని అంగీకరించిన ఆయన దేవునికి హృదయాన్ని ఇవ్వలేదు, దేవుని మాట వినలేదు, ఎప్పుడు దేవుని నమ్మలేదు. ఆ కండిషన్ లో దేవుని దగ్గరికి వచ్చి నా కండిషన్ చెప్పుకుంటే దేవుడు నాకు కార్యం చేస్తాడు అన్న ఒక ఆశతో ఆయనకున్న వాటన్నిటిని పక్కన పెట్టేసి తనకు కుమార్తె మీద ఉన్న తన ప్రేమను వ్యక్తం చేస్తూ దేవుని దగ్గరికి వచ్చి ఆయనకి కష్టం చెప్పుకుంటున్నాడు ఆయన యాయూరని ఆయన. మనం విన్న వాక్యాల్లో ఇదివరకు ప్రతిరోజు వాక్యం వింటున్నాము. దేవునికి మనం ఎంతవరకు మన అవకాశాన్ని ఇస్తున్నాము, ఎంతవరకు మన హృదయాన్ని దేవునికి ఇస్తున్నాము, మనం పూర్తిగా దేవునికి సమర్పించుకుంటున్నామా అన్నది నన్ను నేనే ప్రశ్నించుకుంటూ ఈ అధ్యాయం అంతటిని చదువుతూ దీని మీద ధ్యానం చేద్దాం అనుకున్నా. సో దీంట్లో మనం గమనించాల్సింది, దీనిలో మనం తెలుసుకోవాల్సిన వచ్చిన వాక్యం ఏంటంటే, ప్రతిరోజు మనం వింటున్న వాక్యాలు, ప్రార్థన చేస్తున్నాము, చక్కగా దేవుని సేవకులు అందరూ అంటే ఎంతో భారంతో వాక్య పరిచయం చేస్తున్నారు. ఎంతవరకు మనం దేవునికి మన హృదయాన్ని ఇస్తున్నాం, ఎంతవరకు మనం దేవుని మీద ఆధారపడుతున్నాం, తగ్గించుకుని ఉంటున్నామా, లేకపోతే మళ్ళీ సర్లే అని చెప్పి ఆయన పక్కన పెట్టేసి ఆ విన్న వాక్యాన్ని మనం పట్టించుకోకుండా, లేకపోతే దాన్ని అధ్యయనం చేయకుండా, దేవుని వాక్యాన్ని మనం లోపడకుండా, దేవునికి అవకాశం ఇవ్వకుండా ఏ స్థితిలో ఉన్నాము అన్నది నేను అధ్యయనం చేస్తూ నా గురించి నేను తెలుసుకున్న వాక్యాన్ని నేను షేర్ చేసుకుంటున్నానండి. ఆయనకున్న కష్టాన్ని అంతటిని ఆయన పక్కన పెట్టేసి ఆయనకున్న అధికారం అంతా పక్కన పెట్టేసి ఆయన కష్టం చెప్పుకోవడం కోసం అంతమందిలో కూడా మనం ఎంతమందిలో ఉన్నా, ఎలాంటి గుంపులో ఉన్నా, మన హృదయం తేటగా దేవుని సమీపంగా ఉంటే దేవుడు మన పట్ల కార్యం చేసే సమర్థుడైనాడు. అది మనం ఎన్నోసార్లు మనం పర్సనల్గా కూడా గ్రహించాం కదండి. సో మన పరిస్థితిని దేవుడికి తెలుసు. అది ఎలాంటి స్థితిలో ఉన్నామన్నది మనల్ని మనం ప్రశ్నించుకుంటూ దేవుని దగ్గర మనం మన హృదయాన్ని పెట్టుకొని దేవునికి అవకాశం ఇస్తున్నామో లేదా అని గ్రహించుకునే వాళ్ళం. ఆ పరిస్థితిలో కూడా ఆయన వచ్చి వాళ్ళ పాప గురించి అడుగుతున్నాడు. నా చిన్న కుమార్తె చావన ఉన్నది, అది బాగుపడి బ్రతికినట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవాలని ఆయన మిగులు బ్రతిమాలుకొనగా. ఎంత బ్రతిమాలుకుంటున్నాడంటే దేవుణ్ణి అంతమందిలో కూడా నువ్వు వచ్చి తనని స్వస్థపరచాలి ప్రభావ, నువ్వే రావాలి, నీ చేతులు పెట్టి ఆ బిడ్డని బాగు చేయాలని చెప్పేసి ఆయన ఆశపడుతూ మిగులు బ్రతిమాలుకుంటున్నాడు ఆయన. ఇక్కడ మనం కూడా చాలా సందర్భాల్లో మన సిచ్యువేషన్స్ లో ఎంతో బ్రతిమాలుతాం దేవుణ్ణి, చాలా ఇదిగా ప్రార్థన చేస్తాము, చాలా సందర్భంలో ఉపవాసం ఉండక ప్రార్థన చేస్తాం, ఎంత బ్రతిమాలి మనం ప్రార్థన చేస్తాం. కానీ మన హృదయం దేవునికి మనం సమర్పించకపోతే, దేవునికి మనం దగ్గరగా ఉండకపోతే
మన పట్ల ఆయన కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు, కానీ మన హృదయం ఎట్లా ఉన్నదన్న దాన్ని ఆయన గ్రహిస్తాడనమాట. ఇక్కడ ఆయన దేవుని తెలియకుండా ఉండదు. నేను అనుకోవడం అయితే ఖచ్చితంగా దేవుని తెలిసే ఉంటది. ఇలా ఒక అధికారి వస్తారు ఇలా ఇలా అనేసి అంతమందిలో వచ్చి ఆయన తగ్గించుకోవడం అన్నదాన్ని అక్కడ అందరిలో ఆయన చూసి ఆయన కష్టాన్ని బట్టి ఆయన బ్రతిమాలను కూడా దాన్ని చూసి ఆయనతో పాటు వెళ్ళడం మనం ఇక్కడ చూసామండి. బహుజన సమూహము ఆయన వెంబడించి ఆయన మీద పడుచుండదు. అప్పటికే అంత మందిలో ఆయన జన సమూహంలో వెళ్ళడం మనం గమనిస్తున్నాము. అంతమందిలో ఈయన బ్రతిమాలుకోవడం కూడా చూస్తున్నాము. ఎంతమంది ఉన్న వాళ్ళు చాలా మంది ఆయన పడుతూ లేస్తూ ఆ గుంపులో నడుస్తూ ఉన్న సందర్భాన్ని ఇక్కడ మనం గ్రహిస్తున్నాం. ఈ సందర్భంలో 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినంత వ్యయం చేసుకొని ఎంత మాత్రం ప్రయోజనం లేక మరింత సంకటపడింది. 12 సంవత్సరాల నుంచి తనకున్న ఒక రక్తస్రావ రోగం బ్లీడింగ్ అవుతుండగా ఉంటే ఎంత కుదించుకుపోతామో అనేది మనకి ఇప్పుడు బైబిల్ మన అందరికీ చాలా సందర్భాలు చూసే ఉంటాం, మనకు తెలిసే ఉంటది. ఇంత రోగం కలిగి 12 సంవత్సరాల నుండి నాకు చదువును అనిపించింది. దేవుడు 33 సంవత్సరాలు అక్కడ ఉండి మనల్ని ప్రేమించి తన పరిచయం అంతా చేసి మన కోసం చనిపోయి తిరిగి లేచిన ఈ సందర్భాల్లో 33.5 years లో ఈమె 12 సంవత్సరాల నుండి రోగం కలిగి ఉన్న స్త్రీ ఎన్నో బాధలు పడి ఆవిడకు ఉన్నదంతా వ్యయం చేసి వైద్యులకు పెట్టి దానివల్ల ఆమెకు ఏమాత్రము స్వస్థత లేక ఎంతో ఇదైపోయిన ఆ స్త్రీ ఆమె యేసుని గురించి విని నాకు అనిపించింది, ఇన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆమె ఇన్ని సంవత్సరాల్లో మరి ఆ టైంలో దేవుని టైం ఆమెకి ఎంత సమయం ఉండి ఉండొచ్చో ఆ టైంలో ఇదివరకు ఎందుకు విని ఉండలేదు, లేదా విన్నది ఎప్పుడన్నా దేవుణ్ణి రిసీవ్ చేసుకోలేదేమో, లేకపోతే ఆయనకి సర్లే నాకు నేనుగా ఏమైనా చేస్తానని చెప్పి తన సొంత ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇక్కడ మనం చదువుతున్నాం కదా. సో దేవుని గురించి వినలేదు అని మనకు క్లారిటీగా అర్థమవుతుంది. ప్రతిరోజు మనం కూడా వాక్యాలు వింటున్నాము, అది ఎంతవరకు మనం తీసుకుంటున్నామో వాక్యాన్ని, సేవకులు ఇస్తున్న వాక్యాన్ని, సంఘంలో మనం నేర్చుకున్న వాక్యాన్ని, దేవునితో మనకున్న పర్సనల్ రిలేషన్షిప్ని ఎంత లోతుగా మనం దేవునితో సహవాసంలో ఉన్నాము అన్న దాని మీద నేను మాట్లాడాలనుకుంటున్నానండి. మనకు తెలిసిన వాక్యమే విత్తనాలు విత్తేవాడి స్టోరీ మనకు అందరూ తెలుసు కదండి. అందులో తోపక పండువి, ముళ్ళపాలు పండువి, వీటన్నిటిలో కొన్ని మంచి నేల పడిను, అవి మొలిచి పెరిగి పైరై 30 60 100 ఫలించును అని చెప్పి మనం అధ్యయనం చదువుతాం కదండి. మరి మనం వింటున్న వాక్యాన్ని ఎంత మట్టుకు మనలో ఫలింపజేయడానికి మనం ఆహ్వానిస్తున్నాం దేవునికి? అది 30 ఫలిస్తుందా మనం వింటున్నది? 60 ఫలిస్తుందా? లేదా 100 ఫలం మనం పొందుకుంటున్నామా? లేకపోతే త్రోపకం పడే పక్షులు వచ్చి ఎత్తుకొని పోయేలాగా, లేకపోతే ముళ్ళ వాటిని అణిచివేసేలాగా విన్న వాక్యం మనం పట్టించుకోకుండా దాన్ని గ్రహింపకుండా ఉన్నామా? తనంతా కోల్పోయి తన స్థితి తను తెలుసు. 12 years నుంచి తను అంత స్ట్రగుల్ అవుతుందంటే దేవుని దగ్గరికి వెళ్తే నేను స్వస్థపరచబడతానని ఆమెకి ఎప్పుడు అనిపించింది? 12 years నుండి రక్తస్రావం ఆ ప్రాబ్లం ఉన్న తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎంతో మనకున్న సమస్య వచ్చినప్పుడు ఎంతో స్ట్రగుల్ అయిపోయి మనం ఫస్ట్ అవకాశాన్ని దేవునికి ఇవ్వకుండా మన సొంత ప్రయత్నాలు చేసుకుంటూ ప్రార్థన మానేసి అక్కడికి ఇక్కడికి వెళ్ళి ఎక్కడో ఎవరో డాక్టర్స్ ఉన్నారంటేనో, లేకపోతే ఇంకెవరైనా హెల్ప్ చేస్తారంటేనో అందరినీ సంప్రదించిన తర్వాత అన్నింట్లో ఫెయిల్ అయిపోయాము. మొత్తం ఇంకా అయిపోయింది, ఇంకా సిచ్యువేషన్ చేజారిపోయింది అన్న టైంలో మళ్ళీ మనం ప్రార్థన చేసుకొని అన్న సందర్భం రాదు మ్యాక్సిమం అందరికి. నాకైతే నేను నా గురించి చెప్తున్నానండి, ఎవరి గురించి నేను మాట్లాడట్లేదు, దయచేసి క్షమించండి. అన్ని కోల్పోయిన తర్వాతనే దేవుని దగ్గర రావడానికి ఇష్టపడతాం. ముందుగా మనం వచ్చి ఇన్ని సంవత్సరాల నుండి మనం వింటున్న వాక్యాన్ని మనం ఎంత ఫలింపు పొంది 100 ఫలంతో ఎంత అభివృద్ధిలో ఉండాలి దేవుల్లో, అవన్నిటిని మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము అన్నది నేను గ్రహించుకుంటూ ఉంటున్నా. అయితే అనిపించింది 12 years లో తను ఎంత స్ట్రగుల్ అయింది. ఆవిడ అన్ని ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోయిన తర్వాత యేసు కోసం విన్నది. మనం ఉంటాం కదండి,
ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుని యొద్ద ఉండను, ఆ వాక్యమే దేవుడై ఉండను. మరి ఆమె ఆవిడ ఆయన గురించి వినలేదు అని అంటే ఆయన వాక్యాన్ని ఆమె గ్రహించలేదు. తను కూడా దేవునికి తన హృదయాన్ని సమర్పించుకోలేదు, వాక్యాన్ని రిసీవ్ చేసుకోలేదు ఎప్పుడు కూడా. ఈ సిచ్యువేషన్ లో తనకు ఉన్నదంతా అయిపోయిన తర్వాత ఏమాత్రం ప్రయోజనం లేక ఇంకా ఇంకా కుదించిపోయిన తర్వాత ఆమె అప్పుడు యేసు గురించి వినడానికి, యేసు గురించి విని నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడదును అనుకొని జన సమూహంలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. అంతమందిలో వెళ్ళి దేవుని కలిస్తే దేవుని నేను ముట్టుకుంటే నా రోగం నాకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి గ్రహించి అప్పుడు అనిపించింది ఆమెకి. మొత్తం కోల్పోయిన తర్వాత ఇదే సిచ్యువేషన్ లో మనం చూసిన వాక్యాల్లో ఉన్న తప్పిపోయిన కుమారుడు విషయంలో మనం చదివాం కదండి. తను కూడా మొత్తం ఆయన దగ్గర ఉన్నదంతా అయిపోయిన తర్వాత నేను నా తండ్రిని వెళ్ళి వేడుకుంటే ఆ పనివారితో పాటు నాకు ఏదో ఒక ప్లేస్ ఇస్తాడు కదా, రిసీవ్ చేసుకుంటారేమో అన్నదంతా మొత్తం సర్వం కోల్పోయిన తర్వాత దేవుని దగ్గర రావడానికి, తండ్రి దగ్గర రావడానికి ఆ తప్పిన కుమారుడు విషయంలో మనం చదివి ఉన్నాం కదండి వాక్యం. ఈమె కూడా తను మొత్తం అయిపోయిన తర్వాతనే దేవుని దగ్గరికి రావడానికి ఆమె ఇష్టపడింది. అప్పటి వరకు తను ఎన్నో బాధపడింది, ఎంతగానో ఆమె ఇదైంది. ఆ తర్వాతనే దేవుని దగ్గర రావడానికి ఆమె ఇష్టపడినట్టు మనం ఇక్కడ చూస్తాం కదండి. మనం వింటున్న వాక్యాలు అన్ని విడిచిపెట్టేసి విన్నదంతా మర్చిపోయి ఆ రోజు మళ్ళీ సేమ్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే అయితే మళ్ళీ నెక్స్ట్ సండే వరకు విన్నది దేవుని ప్రభావాన్ని, దేవుని మహిమను మర్చిపోయి లోకంలో పడిపోయి లోకానుసారంగా మనం జీవిస్తూ ఏదైనా కష్టం సమస్య వస్తే దేవుని మనం ఇది చూడకుండా అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాతనే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అప్పుడు నమ్మి ఇదిగా ఉంటున్నామా అన్నది మనం పరీక్షించుకోవాలని ఆశపడుతున్నానండి. అప్పుడు వెంటనే ఆమె రక్తధార కట్టాను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ ఏదని గ్రహించుకున్నాను. తను నమ్మింది దేవుణ్ణి. నేను వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు, ఆయన నన్ను చూసి స్వస్థపరచాలని చేయాలి అని అనుకోలేదు. కానీ జస్ట్ ఆయన వస్త్రాలు ముట్టుకుంటే నాకు ఆటోమేటిక్గా నాకున్న ఈ 12 years నుంచి సఫర్ అవుతుందంతా నేను దాని నుంచి విముక్తి పొందుతాను అని చెప్పి తను నమ్మింది. నమ్మకం కూడా అన్ని ఏండ్ల నుంచి తను ఎంత అనుభవించిందో మనకు తెలుసు. అంత వ్యాధి బాధలు అంతటిని పక్కన పెట్టి ఎంతో నమ్మి దేవుణ్ణి జస్ట్ ఆయన వస్త్రం ముట్టుకుంటే చాలు నాకు అని అనిపించింది. ఆ కండిషన్ లో ఉన్న స్త్రీ అంత మందిలో నుండి వెళ్ళి దేవుని ముట్టుకోవాలంటే అది చాలా కష్టమైనది ఏంటి ఉండొచ్చు అండి. బహుజన సమూహం అంటే యావరేజ్ గా 10,000, 15,000, 20,000 మంది పైన ఉండాలి. ఎందుకంటే మనం 5,000 మంది 7,000 మంది అలా మనం ఆయన 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చిన్న చేపలు చేసిన సందర్భాల్లో మనం చదివిన వాక్యం. అక్కడ 10,000-15,000 మంది పైన ఉండొచ్చు దేవుని చూడడానికి వచ్చిన వాళ్ళందరిలో. అందులో చాలా మంది దేవుని కార్యాలు చూడడానికి వస్తారు, దేవుని కొంతమంది చూడడానికి వస్తారు. కానీ గ్రహించిన వాళ్ళు ఉంటారు, దేవుని వాక్యం విని దానిలో ఫలింపు పొందిన వాళ్ళు ఉంటారు. మనం అనేకలుగా సంఘంలో మన ఆత్మీయ జీవితంలో వింటున్న వాక్యాన్ని మనం అందరిలానే ఉంటున్నామా, లేకపోతే మనం ఇతరులకు ప్రభావవంతంగా మనం నిలబడి దేవుని కొరకు ఉంటున్నామా అన్నది మనం పరీక్షించుకోవాలని ఆశపడుతున్నానండి. తను అందరిలోనూ వచ్చి దేవుని కోసం నమ్మి దేవుని దగ్గరికి వెళ్ళి వస్త్రం ముట్టుకుంటే స్వస్థపరచబడతాను అని వెళ్ళిన తర్వాతనే ఆమెకి అక్కడ జరిగిన కార్యం మనం చూస్తున్నాం కదండి. వెళ్ళి ఆమె వెంటనే ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టిన కనుక తన శరీరంలోనే ఆ బాధ నివారణ గ్రహించుకోలేను. మొదట వినడానికి దేవుని వాక్యం విని అన్ని మనం లోపలికి మనం ఎంత రిసీవ్ చేసుకుంటున్నాం అన్నది మనం గ్రహించుకొని మనం అవకాశాన్ని ఇస్తే దేవుడు మన లోపలికి వచ్చి మనతో పాటు నివాసం చేయ సిద్ధ మనసు ఉన్నాడండి. మనం చదువుతాం కదా ప్రకటన 3:20లో, ఇదిగో నేను తలుపు వద్ద ఉన్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనం చేయదగిన వాక్యం మనకు చదువుతాం కదండి. ఆయన స్వరాలు విని ఆయన గురించి మనం విని ఆయన గ్రహించి ఆయనకు మనం
మన హృదయాన్ని సమర్పించి మన హృదయం లోపలికి మనం ఆయనకి అవకాశం ఇస్తే ఆయన మనతో పాటు ఉంటాడు అని చెప్పేసి ఆయన వాక్యం ద్వారా మనకు తెలియజేస్తున్నాడండి. ఆమె ఆ యొక్క సందర్భంలో ఇన్ని ఏండ్ల నుంచి ఆమె ఆ దేవునికి ఆ మనసు ఇచ్చినట్టు మనం గ్రహించలేదు, అక్కడ కనిపించలేదు. ఆ యాజరు కూడా ఆయనకి సడన్ గా వచ్చిన సిచ్యువేషన్ కి కానీ ఆయన వచ్చి దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాల మీద పడి ఆయన బతిమాలుకోని అనుకోలేదు. అన్ని ఏండ్ల నుంచి ఉన్న ఆయన దేవుని నమ్మని వాడు, ఆయన గ్రహించిన వాడు, ఆయన సడన్ సిచ్యువేషన్ వచ్చేసరికి దేవుని దగ్గరకు వచ్చి దేవుని దగ్గర ఆ కండిషన్ అయినా సరే దేవుడు నాకు హెల్ప్ చేస్తాడు, దేవుడే కార్యం చేయగల దేవుడు అని. అసలు తండ్రి కుమారుని ఎంత ప్రేమిస్తాడో యాజ్ ఎ పేరెంట్స్ గా మన అందరికీ తెలుసు కదండి. ఆ సిచ్యువేషన్ లో ఆయన అన్నిటిని పక్కన పెట్టి ఆయన వచ్చి దేవుని బ్రతిమాలుకోవడం, ఆ 12 సంవత్సరాల నుండి ఎంతో సంకటించిపోయిన ఆమె కూడా దేవుని కోసం విని ఆయన దగ్గరికి వచ్చి స్వస్థపరచబడతానని చెప్పి ఆయన కోసం వచ్చి ఆయన వస్త్రం ముట్టి స్వస్థపరచబడడం మనం గమనిస్తామండి. ఈ సందర్భంలో దేవుడు ఇక్కడ మనం గమనించాము. యావరన్న సమాజ మందిరపు అధికారి వచ్చి దేవుని ఇంటికి పిలుస్తారు ఇలా కండిషన్ అని చెప్పేసి. మనం ఎవరన్నా ఒక పర్సన్ ని ఇన్వైట్ చేస్తే మన ఇప్పుడున్న మన ఈ సందర్భంలో మాట్లాడుకుంటే ఒక ఫేమస్ పర్సన్ ఎవరన్నా లేక పొలిటీషియన్ అన్నా లేకపోతే ఇంకెవరన్నా ఒక పెద్ద స్థానంలో ఎవరన్నా మనం ఆయన ఆహ్వానిస్తే ఇంటికి మనం ఎంత టైం ఇచ్చి ఆయన కోసం వెయిట్ చేస్తాము. ఆయన మనతో వచ్చేటప్పుడు అటు ఇటు వెళ్ళి అక్కడ వారిని ఇటు వారిని అందరిని పలకరించుకుంటూ లేట్ అయింది అనుకోండి ఇంటికి వచ్చేసరికి ఎంత విసిగిపోతాం. ఇక్కడ వాక్యం అంతట్లో గమనించింది ఏంటంటే ఆయన వచ్చి ఆయన బ్రతిమాలు కూడా ఇంటికి రమ్మని ఆహ్వానించిన తర్వాత అటువంటి సిచ్యువేషన్ లో లాస్ట్ ఇంకా చనిపోయే స్టేజ్ లో ఉందనంటే ఇంకా దేవుని నమ్మి ఇంకా ఇంకా నాకు వేరే ఆప్షన్ ఏం లేదు, దేవుడు మాత్రం చేయగలడు అని చెప్పి నమ్మిన ఆయన దేవుని ఇంటి ఆహ్వానించిన తర్వాత ఆయన జన సమూహం నుంచి వాళ్ళందరినీ దాటుకొని ఇంటికి రావాలంటే మోస్ట్లీ చాలా టైం పట్టి ఉండొచ్చు. ఈ క్రమంలో ఈ 12 ఏళ్ల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన గురించి విని ఆయన ముట్టుకుంటే స్వస్థపరచబడతా అని చెప్పి గ్రహించడం, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకొని స్వస్థత పొందడం మనం ఇక్కడ చూస్తామండి. అప్పుడు అది దేవుడు గమనిస్తారు. ఇలా అని మనకు చూసాం కదండి. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళని తనలో తను గ్రహించి జన సమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టింది ఎవరిని అడగగా ఆయన కనిపించింది ఎవరో వచ్చి నన్ను ఇక్కడ టచ్ చేశారని. మనం ఎంత మందిలో ఉండి ప్రార్థన చేసామో, ఎంత మందిలో ఉండి మనం దేవుని కోసం నిలబడ్డాము అంటే అది దేవునికి ఖచ్చితంగా తెలుస్తుంది ఎంత మనం ప్రభావంగా నిలబడ్డాము అని, మనం ఎంత ప్రభావవంతులమయ్యాము మన ఇతరుల మధ్యలో అని, అన్ని జనుల మధ్యలో ఈ లోకానుసరమైన జీవితంలో మనలో ఎంత మనం విన్న వాక్యం బట్టి ఎంత ఇది నిలబడ్డాము బలంగా అన్నది అది ఖచ్చితంగా దేవునికి తెలుస్తుంది కదండి. ఇక్కడ అంతమంది పడినప్పుడు కూడా ఆయనకి అనిపించలేదు నా ప్రభావం వెళ్ళింది అనేసి. ఆమె వచ్చి వస్త్రం ముట్టినప్పుడు మాత్రం దేవుని గ్రహించారు నా ప్రభావం బయలు వెళ్ళింది, ఎవరో వచ్చి ఇలా టచ్ చేసి వెళ్ళారని చెప్పేసి. ఆయన శిష్యుల్ని అడిగితే జన సమూహము నీ మీద పడుచుండ చూచున్నావే, నన్ను ముట్టింది ఎవరిని అడుగుతున్నావా అని అడిగిరి. ఆయన అడుగుతున్నారు శిష్యులు, ఇంతమంది వచ్చి మీద పడుతున్నారు కదా, మీరు ఎలా అడుగుతున్నారు అన్నట్టుగా ఆయన్ని ప్రశ్నిస్తున్నారు అనమాట. అప్పుడు ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనమని ఆయన చుట్టూ చూశాను. అసలు ఎవరో వచ్చి నన్ను ఇలా టచ్ చేసి వెళ్ళారు అన్న ఆయన గ్రహించిన ఆయన అది ఎవరన్నది కనుక్కోవడం కోసం చుట్టూ చూస్తే అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అప్పుడు ఆమెకు అనిపించింది ఇలా దేవుడు నా గురించి ఇలా చూస్తున్నారు, వెతుకులాడుతున్నారు అని వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి నేను నాకు జరిగినంతా చెప్పాలని అప్పటికే భయపడుతూ వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి, అంతమందిలో ఆమె కూడా ఎంతో భయంతో వణుకుతూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తనకు జరిగినంతా చెప్తుందంటండి. అసలు 12 years నుంచి బాధపడుతున్న బాధ అంతా దేవునికి చెప్పుకుంటూ ఎంతో బాధపడ్డాను, ఎన్నో మందులు వేసుకున్నాను, ఎంతో ఇదైపోయింది అని చివరిగా మీకోసం విని
ఇలా జరుగుతుందని నమ్మి వచ్చానని చెప్పేసి ఆయనకు ఆ మొత్తం జరిగినంత చెప్పడం కూడా మనం చూస్తున్నామండి. అంత సమయం పట్టిందంటే అది చెప్పడానికి మనం ఎవరన్నా స్టోరీ చెప్పారంటే ఖచ్చితంగా చాలా టైం తీసుకుంటాం. అది జరిగినంత చెప్పడానికి ఇష్టపడతాం, ఎక్కడ స్కిప్ చేయకుండా. మరి ఆమెకి 12 ఇయర్స్ నుండి జరిగిన ఈ అంత సందర్భం దేవునికి చెప్పాలంటే ఎంత టైం తీసుకొని ఉంటుంది, అది మనం ఒకసారి గమనించాలండి. ఇంత సమయంలో కూడా దేవుడు ఆయన చెప్పినంత దేవుడికి ఆయన చెప్తున్నంత ఆయన విని అప్పుడు ఆయన ఏమంటారు, అందుకు ఆయన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణే నీకు స్వస్థత కలుగును గాక అని అంత చెప్పాను. అప్పుడు ఆయన ఆమె నీ విశ్వాసం గొప్పది, నువ్వు నమ్మినట్టుగా నీకు జరిగింది, నీకు స్వస్థత కలుగుతుంది అని చెప్పి ఆమెని ఆ, దీవించి స్వస్థపరిచి పంపించడం కూడా మనం గమనిస్తున్నామండి. స్వస్థత పొందాలి అని అంటే మనం దేవునికి మనం హృదయాన్ని కంప్లీట్ గా ఇవ్వాలి కదండి. ఇక్కడ అపోస్తల కార్యంలో 28 అధ్యాయం 27 వచనంలో మనం చూస్తాం కదా, ఈ ప్రజలు కనులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం క్రొవ్వి ఉన్నది, వారి చెవులతో మందంగా విని కన్నులు మూసుకొని ఉన్నారని వాక్యం మనకు చదువుతుంది కదండి. మన హృదయాన్ని మనం దేవునికి ఇవ్వకపోతే దేవుని స్వస్థత కానీ దేవుని యొక్క కనికరం కానీ మనం పొందుకోలేమండి. ఇక్కడ ఈమె తనకున్నదంతా వ్యయం అయిపోయిన తర్వాత తన నమ్మి విని ఆయన కోసం వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకుంటే స్వస్థ పొందుతానని చెప్పి ఆమె నమ్మడం ఇక్కడ మనం గమనిస్తున్నాం. 12 ఇయర్స్ నుంచి తను ఎంత సఫర్ అయింది, కానీ ఎప్పుడు తను ఆ విషయంలో ఎప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి స్వస్థత కావాలని కానీ లేకపోతే వెళ్ళి ఆయన ముట్టుకోవాలని కానీ ఆమె గ్రహించలేదని మనం ఇక్కడ చదువుతున్నాం కదండి. ఇంత జరుగుతున్నప్పుడు ఆమె విశ్వాసం ఆయన గమనించి ఆమె స్వస్థపరిచి పంపించడం మనం చదువుతున్నాం కదండి. ఆయన ఇంకనూ మాట్లాడుతుండగా సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీ బోధకుని ఎందుకు శ్రమ పెట్టదు అనేది. ఇక్కడ మనం స్టార్టింగ్ లో చదివాం కదండి, యాజకుడు అన్న వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చి ఆమె తన చిన్న పాప చనిపోయింది అని, చనిపోయే స్థితిలో ఉందని చెప్పి ఆయన బ్రతిమాలుకోవడం, దేవుడు ఆయన ఇంటికి వెళ్ళడం మనం గమనిస్తాం కదండి. ఈ ఈ మధ్య టైంలో ఆ స్త్రీ వచ్చి ఇంత జరగడంతో నాకు తెలిసి చాలా టైం పట్టి ఉండాలి. ఈ టైంలో ఈ గ్యాప్ లో ఏం జరిగింది, ఆయన ఇంటి నుంచి కొంతమంది వచ్చి ఆ పాప వాళ్ళు చనిపోయింది, మీరు ఎందుకు ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నట్టుగా మనం ఇక్కడ గమనిస్తున్నాం. వాళ్ళు కూడా నమ్మలేదు దేవుడు ఇంటికి వచ్చి కార్యం చేస్తాడని. ఎవరు నమ్మనట్టుగా వాళ్ళు దాన్ని గ్రహించకుండా వాళ్ళు వచ్చి వాళ్ళ అధికారులు చెప్తున్నారు, ఆమె చనిపోయింది, ఇక నువ్వు బోధకుని శ్రమ పెట్టద్దు అని చెప్పి చెప్తున్నారు. అప్పుడు యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టుగా భయపడకము, నమ్మిక మాత్రం ఉంచమని సమాజం అందరూ అధికారులతో చెప్పి అంత జరిగిపోయింది. వాళ్ళు కూడా వచ్చి చనిపోయిందని చెప్పి క్లారిఫై చేసి ఇంకా కన్క్లూడ్ చేసిన తర్వాత కూడా అప్పుడు ఆ అధికారికి ఇంకా నమ్మకం ఉందని నేనైతే నమ్మను. చనిపోయిందని చెప్పినట్టు ఇంకా వచ్చాము ఆయన కోసం, ఇంకా ఆయన ఇంత లేట్ చేసి వచ్చారు, ఇంకా ఏమి జరుగుతుందిలే, ఆయన చనిపోయిందంటే ఇంకేం ఉపయోగాలు అన్నట్టుగా నేనైతే ఖచ్చితంగా అనుకుంటానండి. అది యోహాను సువార్త 11వ అధ్యాయం మనం చూస్తాం కదా, అప్పుడు లాజరు చనిపోవడం మనం గమనిస్తాం. అప్పుడు అందులో యోహాను సువార్త 11:32 వచనంలో, అంతటి మరియా యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి ఆయన పాదాల మీద పడి, ప్రవ్వా నీవిక్కడ ఉండిన యెడల నా సహోదరుడు చావకుండును నిన్ను. అక్కడ అధ్యాయంలో కూడా మనం లాజరు చనిపోవడాన్ని మనం గమనిస్తాం. అప్పటికే 4 రోజులు అయిపోతుంది ఆయన సమాధిలో పెట్టి. అది దేవుడు యేసుప్రభువు వెళ్ళడం లేట్ అవ్వడంతో మరియా వచ్చి ఆయన అడుగుతానంట, మీరు ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నా సహోదరుడు బ్రతుకుండేవాడు కదా అని చెప్పేసి. అంటే మరియా కూడా దేవుని నమ్మలేదు. అసలు మానవులుగా మనం అంత నేనైతే ఖచ్చితంగా నమ్మేవాడిని కాదండి. ఎందుకంటే ఆ కండిషన్ చనిపోయాడనంటే అది మనం తీసుకోవడం చాలా కష్టం. ఈ సందర్భంలో కూడా దేవుడు వచ్చి మనల్ని స్వస్థపరుస్తాడు, కార్యం చేస్తాడని. ఇక్కడ ఈ కాంటెక్స్ట్ లో వాళ్ళు వచ్చి చెప్తున్నారు కదా, దేవుడిని ఎందుకు బాధపడతావు, ఆల్రెడీ చనిపోయింది, ఇంకా ఆయన ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి. దేవుని కోసం విని దేవుని యొక్క కార్యం చూడాలని లేదా చూసి ఉండాలి ఆ యాజకుడు.
అంగీకరించలేదు కానీ దేవుని నమ్మకపోవడం ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా దేవుని చేసే కార్యాలు దేవుని గురించి ఆ ప్రాంతంలో వారంతా చెప్పుకుంటూ ఖచ్చితంగా విని ఉండాలి. అందుని బట్టి ఆయనకి ఆ నమ్మకం విశ్వాసం వచ్చిందని నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే వినటం వల్ల కదా మనకి విశ్వాసం కలుగుతుంది, మన వాక్యంలో చెప్పినట్టుగా. మరి ఇదే సందర్భంలో పౌలు గురించి ఆ సంఘం అంతా ప్రార్థన చేస్తారు. సంఘం అంతా ఎంతో ప్రార్థన చేస్తారు ఆయన్ని ఆ సందర్భంలో విడిపించాలని చెప్పేసి. ఆయన అతను ఇక్కడ వాక్యంలో ఉంటుంది కదా, అపోస్తుల కార్యాలు 12:13-16 అతడు తలుపు తట్టుచుండగా రోది అని ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను. ఆమె పేదరు స్వరం గుర్తుపెట్టి, ఇక్కడ స్వరాన్ని గుర్తుపెట్టి విని ఆయన వచ్చాడు, మన ప్రార్థన చేసినందుకు కానీ దేవుడు ఆయన్ని విడిపించారు అని చెప్పి ఆ చిన్న పాప నమ్మింది. నమ్ముడు దేవుని గురించి వెంటనే వినడం వల్ల విశ్వాసం మనకు లేదని చెప్పి వాక్యం కదండి. ఎంత నమ్మాలి అంటే ఎంతో లోతుగా మనం విన్న వాక్యం ద్వారా మనం ఆత్మీయ జీవితంలో లోతైన అనుభవం ఉంటే గానీ మనకి అంత విశ్వాసం అనేది రాదని నేను గ్రహిస్తున్నానండి. ఎందుకంటే నమ్మకం అనేది దేవుణ్ణి మనం కొంత నమ్మితే అది కంప్లీట్ కాదని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే అక్కడ మనం చూస్తాము 2 రాజుల దీంట్లో, అక్కడ 2 రాజులు నయమాను కుష్ఠరోగంతో వెళ్ళినప్పుడు అక్కడ ఆయన అధ్యాయంలో చూస్తాం కదా, కొంత మట్టుగా ఆయన వెళ్ళి ఆయన మునిగి ఉంటే ఆ కొంత మట్టుగా ఆయనకి స్వస్థత కలిగి ఉండేది. మనం ఎంత నమ్మాలంటే దేవుణ్ణి మన హృదయంలో లోతైన అనుభవం ఉంటేనే తప్ప మనం ఆ నమ్మకం అనేది ఆయన మీద మనకు కలదని అనుకుంటున్నాండి. 7 మార్లు మునిగాడు. 7 మార్లు మునిగే ముందు ఆయన ఏమంటాడు, మా దేశంలో ఏమి దీనికంటే గొప్ప నదులు లేవా లేకపోతే ఇది అని ఆయన చెప్పడం మనం చూస్తామండి. అంటే ఎంత లోతుగా ఆయన అనుభవం ఉంటే గాని మనం దేవుని నమ్మడానికి మన వల్ల అవుతుంది చెప్పండి. కొంత మట్టుకు విన్న వాక్యం మంచి నెల పడి 30 60 100 ఫలం పొందేంత అనుభవం మనకు ఉంటేనే, లోతైన అనుభవం మనకు ఉంటేనే మనం అది నమ్మగలుగుతాం. కొంత మట్టుకు పాదాల మట్టుకు ముడుకుల వరకు లేదా నడుము వరకు లేదా పూర్తిగా మనం మునిగి లేదా అంత లోతుగా దేవుణ్ణి మనం అంత మట్టుకు పూర్తి మునక వరకు మనం నమ్మేమా లోతుగా ఎంత లోతుగా మనం ఉన్నాం అనేది నన్ను నేనే పరీక్షించుకుంటూ చదువుతున్న ఈ అధ్యాయం ఉంది. మనం ఎంతవరకు దేవుని నమ్మేమన్నది మనం పరీక్షించుకోవాలి. నమ్మాడు ఆయన, ఆ సందర్భంలో చనిపోయింది పాప అని వాళ్ళు వచ్చి చెప్పారు. అయినా కూడా దేవుడే కార్యం చేస్తాడని చెప్పి నాకు తెలిసి ఖచ్చితంగా నమ్మకం ఉండాలి ఆ తండ్రికి. వాళ్ళ పాప మీద ఉన్న ప్రేమ కొద్ది ఎందుకు సమపెడుతుందని అడిగినప్పుడు కూడా యేసుప్రభువు వారు వారు చెప్పిన మాట ఎక్స్పెక్ట్ గా భయపడము, నమ్మకం మాత్రం ఉంచమని సమాజం అందరూ 10 చెప్పి ఆయన నమ్మకం ఉంచాడు కాబట్టి కదా నేను అనుకోవడం. అక్కడ ఇంకా చనిపోయే సిచ్యువేషన్ లో ఉండి వచ్చారు దేవుని దగ్గర అంటే ఆల్మోస్ట్ టైం అయిపోయి ఉండాలి. ఆయన వచ్చాడంటే ఎంతో నమ్మి దేవుడు కూడా చూసి ఉండొచ్చు ఆయన ఎంత నా గురించి వచ్చారు, నమ్మాడు, తగ్గించుకున్నాడు అని. దేవుని నమ్మకంతోనే కదా ఆయన హృదయాన్ని ఆయన గ్రహించాడు కాబట్టి ఆయన ఎంత నమ్మాడని చెప్పి దేవుడు గ్రహించడం మనం చూస్తాము ఇక్కడ. దేవుని నమ్మి నువ్వు నమ్మకం ఉంచు, ఏమాత్రం భయపడద్దు, నమ్మకం మాత్రం ఉంచమని అని చెప్పి ఆయన చెప్పడం మనం ఇక్కడ గమనిస్తున్నామండి. నమ్మకం మాత్రం ఉంచమని సమాజం అందరూ బతికొట్టు చెప్పి పేతురు యాకోబు సహోదరుడు యోహాను అనే వారిని తప్ప మరి ఎవరిని ఆయన వెంబడి అనేక సమాజం అందరూ అధికారులు ఇంటికి వచ్చి ఆయనతో పాటు ఉన్న శిష్యుల్లో వీరు ముగ్గురిని తీసుకొని రావడం కూడా మనం గమనిస్తామండి. సమాజం అందరూ అధికారులు ఇంటికి వచ్చేసరికి అక్కడ చాలా మంది యాడ్డం చూస్తున్నాం. మనం కష్టకాలం ఏదన్నా ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఏదైనా అన్ఎక్స్పెక్టెడ్ అయినప్పుడు మనం దాని గురించి చింతిస్తామే కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని దగ్గర మనం దాన్ని పెట్టి ఆయన కోసం కనిపెట్టి ప్రార్థన చేసి ఆయన కొరకు పొందుకోవాలని అంత గ్రహింపు ఆ ఎండ్ సిచ్యువేషన్ లో ఆ ఎడ్జ్ లో మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా నాకైతే రాదండి. అలాగే వీళ్ళంతా ఆ సిచ్యువేషన్ చూసి చనిపోయిందని చెప్పి ఏడడం మనం గమనిస్తున్నాం. సమాజం ముందరపు అధికారి ఇంటికి వచ్చి వారందరూ ఏడడం చాలా ప్రలాపించి ఏడడం చూస్తే ఒక పాప అంటే పెద్ద అధికారి పై ఒక మంచి స్థానంలో ఉన్న అధికారి
ఆటోమేటిక్ గా ఒక మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. పైగా అధికారి కాబట్టి అంతమంది వచ్చి ఆ పాప గురించి ఎంతో ప్రలాపిస్తున్నారు. ఆ ప్రలాపించే వాళ్ళందరినీ దేవుని చూసి ఎందుకు మీరు ఇంత గొల్ల చేసి ఏడుస్తున్నారని చెప్పి అడిగి వారు చెప్తున్నారు అనమాట. ఈ చిన్న పాప నిద్రపోతుంది కానీ చనిపోలేదని చెప్పడం అక్కడ మనం గమనిస్తామండి. ఆయన వీళ్ళందరూ చనిపోయారని చెప్పి మనం ఫిజికల్ గా చూసి దాన్ని నమ్ముతున్నాం కదా, అంత చనిపోవడం చూసి ఏడుస్తా ఉంటే ఆయన ఏంటి చనిపోలేదు నిద్రపోతుందని చెప్తున్నారని చెప్పేసి ఆయన చూసి అపహాస్యం చేయడం అనేది చూస్తున్నాము. ఏదైనా కార్యం మన జీవితంలో జరుగుతుందంటే, ఏదైనా దేని గురించి మనం కనిపెట్టి ప్రార్థన చేస్తున్నామంటే మనతో ఉన్న వాళ్ళు అది ఇంకా అవ్వదులే అబ్బా, ఎందుకు అంత ప్రయాసపడతావు, అది ఇంకా అయిపోయింది కదా, దాని గురించి ఇంకెందుకు వదిలేసే, అది జరగని పని అని మన చుట్టూ ఉన్న వాళ్ళు, మనతో ఉన్న వాళ్ళు మనల్ని డిసప్పాయింట్ చేసి డిస్కరేజ్మెంట్ చేస్తారు తప్ప ఎవరు ఎంకరేజ్ చేసి ఇది చేసేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారండి. మన వరకు దేవుని కోసం మనం ఏదైనా కనపెడుతున్నాం అంటే ఖచ్చితంగా మనం నమ్మకంతో మనల్ని మనం నమ్మి విశ్వాసంతో దేవుని అడగాలి. ఇతరులు చెప్పే మాట కానీ ఎవరన్నా డిసప్పాయింట్ చేసి ఇది తీసుకోకుండా ఖచ్చితంగా లోకానుసారంగా అయితే అందరూ మనల్ని చూస్తారు ఉంటారు కదా, ఇంకా అది అవ్వదు ఎందుకులే అనేసి అది మనం పెట్టుకోకుండా దేవుని మీద నమ్మకంతో అది ఎప్పుడు వస్తుంది అంటే లోతైన అనుభవం దేవునితో మనకు ఉన్నప్పుడే అది మనం ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు శిష్యులు అడుగుతారు కదా, రాత్రంతా శ్రమ పడ్డాం ప్రభా, మాకు ఎలాంటి ఇది లేదు అనేసి. చేపలు పట్టే సందర్భంలో మనం చూస్తాం జాలర్లు వాళ్ళకి తెలిసిన వృత్తి. మేము కూడా చేపల వాళ్ళనండి, జాలర్లమే. నేను కూడా అప్పుడప్పుడు సముద్రం మీద వేటకు వెళ్ళేటోడిని. చాలా లోతుగా వెళ్ళి వేస్తే తప్ప ఆ చేపలు పడతాయన్న అది ఇది మాకు తెలియదు. మా నాన్న వాళ్ళు చేసేవారు కాదు. ఎంతో దూరం తీసుకుపోయేవారు ఆ బోట్ తీసుకొని. ఒక్కోసారి ఒక 2 to 3 days ట్రావెల్ చేస్తూనే ఉండేవాళ్ళం సముద్రం లోపల వెళ్ళడానికి. అంత లోతుగా వెళ్ళి ఆ వల వేస్తే గానీ చేపలు పడవన్నమాట. అసలు జాలర్లుగా వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉండి ఉండాలి, అసలు ఎంత లోతైన అనుభవం ఉండి ఉండాలి, సముద్రం మీద ఎంత గ్రిప్ ఉండి ఉండాలి వాళ్ళకి. ఇంత లోతుకి వెళ్ళి ఈ ప్రాంతంలో మనం వల్ల వేస్తే ఖచ్చితంగా చేపలు పడతాయని చెప్పేసి అది చెప్తున్నారు దేవుని తోటి. మేము రాత్రంతా కష్టపడ్డాం ప్రభా, ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడు మీరు చెప్పిన మాటకి మేము విని వెళ్తాము అని చెప్పి మనం అక్కడ చూస్తాం కదండి. లూకా సువార్త 5:4 చేపలు సీమోన్ పేతురు అంటారు కదండి, సీమోను ఏలినవాడ రాత్రంతయు మేము ప్రయాసపడుతాం కానీ మాకేం దొరకలేదు. అసలు ఆ చేపలు పట్టడం కోసం వాళ్ళు రాత్రంతా శ్రమ పడ్డారు. చేపలు వేసే అనుభవం వాళ్ళకి వృత్తిలో లోతుగా వెళ్ళి వేస్తే గానీ పడవని వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు. కానీ దేవుడు అక్కడ చెప్తున్నారు కదా, యేసు నీవు ధోని లోతును నడిపించి చేపలు పట్టేటప్పుడు మేము వెళ్ళవేయడం అని చెప్తున్నారు. ఆ పొజిషన్ నేను ఉంటా అనుకుంటా, అదేంటి మనం చేసే పని మళ్ళీ మనం ఏదో తప్పు చేసిన మనం చెప్తున్నారు కదా అని ఒక లోకానుసారంగా మనం ఖచ్చితంగా గ్రహిస్తాం కదండి. లోతుగా వెళ్తే కానీ చేపలు పట్టవు కదా, వాళ్ళు చేసే వృత్తి అది. ఆయన వాళ్ళు అంటున్నారు కదా, రాత్రంతా మేము చేసాం బ్రో, మాకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్పి. అయినా సరే నువ్వు చెప్తున్నావు కదా అని చెప్పి నీ మాట కొలిది వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్ళి వల వేయటం మనం అక్కడ చూస్తామండి ఆ అధ్యాయంలో. లోతైన అనుభవం ఉంటే గానీ ఎలాంటి కండిషన్లోనైనా ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం అనుకుంటే మనం దాన్ని అనుభవం మనకు తెలుస్తుందండి. కొంత మట్టుకు మునిగితే కనుక లోతైన అనుభవం లేకపోతే ఖచ్చితంగా మనం అది పొందుకోలేము, గ్రహించలేము. ఆ అనుభూతి మనకి ఖచ్చితంగా తెలియదండి. అది వాక్యం ఉంటుంది కదా కీర్తనలో, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి, కీర్తనలు 34:8 అది ఎప్పుడు మనకు తెలుస్తుంది ఏంటంటే దేవునిలో లోతైన అనుభవం మనకు ఉన్నప్పుడే ఆ దేవుడు యెహోవా ఉత్తముడని టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్ అని చెప్పి వాక్యం ఉంటుంది కదా ఇంగ్లీష్ లో. ఉత్తముడని తెలుసుకోవాలంటే అది పర్సనల్ గా మనం ఎక్స్పీరియన్స్ చేయాలండి. దేవునిలో ఖచ్చితంగా మన లోతైన అనుభవం ఉంటే తప్ప మనం ఆ ఎక్స్పీరియన్స్ చేయలేం. ఇక్కడ ఈ సందర్భంలో యాయర్ కూడా వినలేదు, దేవుని అంగీకరించలేదు. కానీ ఊరు వారు చెప్పుకున్నప్పుడు ఆయన చేసే కార్యాలు విని నమ్మి ఉండాలి. ఆ నమ్మకం ఆయనకి నమ్మకం కలిగించింది. నమ్ముట నీ వల్ల అయితే నమ్ముకోవడం సమస్తం సాధ్యం అని చెప్పి వాక్యం ఉంటుంది. కానీ ఎంత నమ్మాడు అంటే ఆ సిచ్యువేషన్ లో కూడా
చనిపోయే స్టేజ్ లో ఉన్న పాపను రక్షించగల దేవుడు మాత్రమే సమర్థుడు అని చెప్పేసి ఆయన అంత నమ్మడం అక్కడ మనం గమనిస్తున్నాం. దేవుని మాట విని దానిలో నుండి మనం వినటం వల్ల విశ్వాసాన్ని మనం పెంపొందించగలుగుతాం కదండి. ఇక్కడ మనం గమనిస్తున్నాం కదండి, ఆయన తగ్గించుకొని దేవుని దేవుని పాదం మీద పడి తగ్గించుకొని ఆయన పిలవడం మనం గమనించాం. ఆ తగ్గింపు జీవితం, ఆ లోతైన అనుభవం మనకు లేకపోతే ఖచ్చితంగా మనం ఎలాంటి దేవుని కార్యాలు మనం చూడలేమని నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, లోపలికి పోయి ఆ ఏడ్చేవాని అందరూ చెప్తున్నారు, ఆ పాప నిద్రపోతుంది కానీ మీరు ఎందుకు ఇంత గోల చేసి ఏడుస్తున్నారని చెప్పి ఆయన మాటలు చెప్పినప్పుడు వాళ్ళందరూ అపహాస్యం చేయడం, హేళన చేసే వాళ్ళు చాలా మంది ఉంటారండి. ఆ సిచ్యువేషన్ లో మనకు అది అవ్వదు, దేవుడే కార్యం చేస్తాడని చెప్పి మనం నమ్మకంతో ఉండి దేవుని కోసం కనిపెట్టుకుంటా ఉంటే మన తోటి వారు అయి ఉండొచ్చు, మన పక్కన చుట్టుపక్కల ఉన్న వారు అయి ఉండొచ్చు, కుటుంబ సభ్యులు అయి ఉండొచ్చు. ఇక్కడ కూడా చాలా మంది వారి కుటుంబ సభ్యులు ఆయన తెలిసిన వారు అందరూ ఆయన వాళ్ళని నమ్మకుండా అపహాస్యం చేయడం కూడా మనం గమనిస్తున్నాం. మనం దేవుని మీద కనిపెట్టుకునేటప్పుడు ఇలాంటివన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది. వాటన్నిటిని జయించి మనం నిలబడి దేవుని కోసం నమ్మకంతో ఉంటే దేవుడు ఖచ్చితంగా మన పట్ల కార్యం చేయగల సమర్థుడు. ఇప్పుడు ఆయన వారితో చెప్తా ఉంటే వాళ్ళు అపహాస్యం చేయడం, అయితే ఆయన వారందరినీ బయట పంపించేసి ఆ చిన్నదాని తల్లిదండ్రులు మాత్రమే ఆయనతో పాటు పెట్టుకొని ఆయన దగ్గర ఉన్న శిష్యులు ఆ ముగ్గురిని తీసుకొని ఆ చిన్నది పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి, అక్కడ మెన్షన్ చేసే వాక్యంలో చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి అంటే ఎంత నమ్మకం లేకపోతే వాళ్ళు ఇది గ్రహించడానికి ఇదే గ్రహింపులోనే తీసుకోరు, ఆ పాప చనిపోలేదన్న దాన్ని ఆ చిన్నదాన్ని పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి దేవుడు అక్కడ చెప్పారు కదా, ఆ పాప నిద్రపోతుంది చనిపోలేదు కదా అని చెప్పేసి ఇక్కడ కూడా మెన్షన్ చేశారు కదా, చిన్నది పరుండి ఉన్న గదిలోనికి వెళ్ళి ఆ చిన్న పాప చనిపోయి ఉన్న గదిలోనికి వెళ్ళి అని చెప్పి ఇక్కడ వాక్యంలో లేదు కదండి. అంటే దేవుడికి తెలుసు అక్కడ కార్యం చేసేది దేవుడే, ఆయన ఖచ్చితంగా కార్యం దేవుని నామహిమార్థమే జరుగుతుంది అని చెప్పేసి అక్కడ ఎవరికి తెలియదు. అదంతా అందరూ ఉన్నవారంతా అపవాసం చేస్తూ అది అల్లరి చేస్తూ గోల చేస్తూ ఉన్న వాళ్ళు తప్ప దేవుణ్ణి ఆ పాప విషయంలో నమ్మని వారు తప్ప దేవుడు చేసే కార్యం ఆ తల్లిదండ్రులు అనుకోవడం నమ్మారు, ఖచ్చితంగా దేవుని కార్యం చేస్తాడని. ఆ చిన్న పాప పరుండి ఉన్న గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయబట్టి తల్లి తాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదానాలు లేమ్మని నీతో చెప్తున్నాను అర్థం. అక్కడ ఉన్న వారిలో తల్లిదండ్రులు నమ్మకంతో ఉన్నారు కాబట్టి నేను అనుకోవడం, అదేంటి మేము చనిపోయిందని చెప్తే ఆయన నిద్రపోతుందని చెప్పనున్నారు అని వాళ్ళు అనుకోలేదని చెప్పి నేను అనుకున్నానండి. ఎందుకంటే తల్లిదండ్రులు వాళ్ళకి నమ్ముతారు, దేవుణ్ణి బలంగా మనకి ఒక బలమైన పునాది వేసి ఆ అనుభవ జ్ఞానం వాళ్ళకి ఖచ్చితంగా ఉంటుందండి, దేవుడు కార్యం చేయగల సమర్థులు అని చెప్పేసి. యాజ్ ఎ పేరెంట్స్ గా మనం నేను పేరెంట్ గా అయితే నేను నేర్చుకునే విషయాల్లో నేను ఏదైనా కోల్పోయే అవ్వద్దు అన్న సందర్భంలో మనకి నా వరకు నాకు కానీ మనకి ఎవరికి తల్లిదండ్రులు అన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మనకు చెప్తారు కదండి, ఈ సందర్భంలో ఖచ్చితంగా నువ్వు అది చేస్తావు సాధిస్తావు నీ వల్ల వద్దని చెప్పేసి. అందుకని దేవుడు తల్లిదండ్రులు ఆయన శిష్యుల్ని ఆ పాప ఉన్న రూమ్లోకి వెళ్ళి ఆమెని లేపడం మనం ఇక్కడ గమనిస్తున్నామండి. చిన్నదన లెమ్మ నీతో చెప్పుచున్నానని ఆమెతో అనగా వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగాను. ఆమె 12 సంవత్సరముల ప్రాయం గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. అప్పుడు కార్యం జరిగిన తర్వాత మనం నమ్మకతోటి మనం ముందే విశ్వసించి గ్రహించి దేవుళ్ళు మనం లోతైన అనుభవంతో అనుకుంటే ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని ఆ ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు తెలుస్తుంది. అసలు అది దేహ ఉత్తముడని రుచి తెలుసుకోవడం అన్న వాక్యం సందర్భంగా ఆయన ఎంత నమ్మారు అని ఆ తల్లిదండ్రులు ఉన్న వాళ్ళందరూ ఏమంటారు విస్మయం పొందారంట. అసలు అందరూ షాక్ లో ఉండొచ్చు అక్కడ ఉన్న వాక్యం బట్టి అయితే. ఎందుకంటే చనిపోయిన పాపని నుంచి లేపడం, అప్పటికే చనిపోయిందని డిక్లేర్ చేసేసి వీళ్ళందరూ గొల్లుగా చేసి ఏడవడం అదంతా మనం గమనిస్తున్నాం ఈ కాంటెక్స్ లో. ఎంత నమ్మకపోతే వచ్చే ఈ ప్రయాణం కొద్ది దూరంలో కూడా మధ్యలో ఆ 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం ఉన్న స్త్రీ వచ్చి ఆమె వల్ల కొంత సమయం మళ్ళీ అక్కడ వెచ్చించవలసి వచ్చిన టైంలో కూడా ఆ యాయిరన్ వ్యక్తి అంత లోతైన
అనుభవం లేని వ్యక్తి, దేవుని గురించి విన్నవాడు, దేవుని అంగీకరించిన వ్యక్తి ఆ సందర్భంలో కూడా ఎలాంటి ఏమంటారు ఆ నమ్మకం కోల్పోకుండా దేవుని నమ్మిన ఆ విధి విధానం మనం చూస్తున్నాం కదండి. మరి మనం ప్రతిరోజు వింటున్న వాక్యాలు చిన్నప్పటి నుంచి క్రైస్తవులు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాలు ఎదిగిన వారిని ప్రతిరోజు దేవుడు మనకి ఇచ్చిన ఈ మంచి ప్లాట్ఫామ్ కానీ మన సంఘం కానీ ప్రార్థన జీవితం కానీ మరి మనంత బలంగా ఉండాలి. ఏమన్నా సందర్భం వచ్చి ఏదైనా కష్టం వచ్చినప్పుడు కానీ ఏదన్నా బాధ అయినప్పుడు కానీ ఏదన్నా అన్వాంటెడ్ సిచ్యువేషన్ కలిగినప్పుడు కానీ మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఉంటున్నాము, మరి ఎటువంటి నమ్మకం లేని అంగీకరించిన ఆ వ్యక్తి లేదా 12 సంవత్సరాల నుంచి దేవుని విన్న స్త్రీ వారు నమ్మి దేవుని కార్యం పొందుకున్నారు. మరి మనం వింటున్న వాక్యాన్ని మనం లోపలికి ఎంత లోతైన అనుభవం మనం కలిగి ఉన్నాం అనేది మనం ప్రశ్నించుకోవాలని చెప్పేసి ఆశపడుతున్నానండి. ఎందుకంటే దేవుడు మనం చెప్తారు కదా, మనకి అన్ని అవకాశం ఇచ్చి మనల్ని ఎంతో ప్రేమించారు కదా. 1 Peter 2:9 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చే నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులని యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్యైన ప్రజలనే ఉన్నారని చెప్పి మనకి అసలు ఎంత అద్భుతమైన వాక్యం అండి ఇది. నాకు ఎంతో ఇష్టం. అసలు దేవుడు మనల్ని ఎంతగా ఆయన రిసీవ్ చేసుకున్నప్పుడు మనం దేవునికి ఎంత ఇది ఇస్తున్నాము, దేవునికి ఎంత మన హృదయాన్ని అర్పిస్తున్నాము, ఎంతవరకు దేవునికి మన హృదయం లోపలికి లోతైన అనుభవం పొందుకోవడానికి దేవునితో మనం సహవాసం చేస్తున్నాము అన్నది మనం పరీక్షించుకోవాలండి. ఎందుకంటే కీర్తనలో ఉంటది కదా 8వ అధ్యాయంలో, దేవుని కంటే మనకు కొంచెం తక్కువనే చేస్తున్నాను చెప్పేసి వాక్యం ఉంటుంది కదండి. ఒకసారి చదువుతాను. కీర్తనలు 8వ అధ్యాయము. ఇప్పుడు ఈ అధ్యాయం అంతా నాకు చాలా ఇష్టమైన అధ్యాయం అండి. బైబిల్ మొత్తం మనకి దేవుడు ఇచ్చిన మంచి ఫ్రూట్. ఇది నాకు బాగా ఇష్టం. 3వ వచనం మొత్తం చదువుతాను. 3వ వచనం చదువుతుందండి. నీ చేతి పని అయిన నీ ఆకాశములను, నీవు కలుగజేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా, నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏపాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏపాటి వాడు, దేవుని కంటే వానికి కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు, నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, గొర్రెలన్నిటినీ ఎడ్లనన్నిటినీ అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్ర మార్గంలో సంచరించే వాటన్నిటినీ వాని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. యెహోవా మా ప్రభువ, భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావం గలది. మనం ఆయన్ని ఉత్తముడైన రుచి చూచి చూస్తేనే గాని ఆయన ఎంత ఏమంటారు మనం గ్రహింపలేకపోతే ఆయన టేస్ట్ మనం ఖచ్చితంగా చేయలేమండి. ఇక్కడ చెప్తున్న వాక్యం చెప్తున్న దేవుని కంటే కొంచెం తక్కువగా మనం చేశారంట దేవుడు. అసలు ఎంత అద్భుతం అనమాట. ఎన్నో అధికారులు ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు దేవుడు మనకి. మనం చేయగలం. మనం భక్తి జీవితం ప్రభావవంతంగా లేకపోతే ఖచ్చితంగా మనం చేసే ఆత్మీయ జీవితం ఖచ్చితంగా వ్యర్థమని చెప్పొచ్చండి. మరి పేతురు కూడా ఇలానే చనిపోయిన వ్యక్తిని లేపడం మనం బైబిల్లో మనం గమనిస్తాం కదండి. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయంలో అక్కడ తబిత అనే ఆమె చనిపోవడం, ఆ శవాన్ని కడిగేసి వారు పేతురు కోసం పౌలు కోసం పేతురు గురించి వారు అక్కడ శిష్యులు వెయిట్ చేసి ఆయన పిలవడం, ఆయన వచ్చిన తర్వాత చనిపోయిన శవాన్ని చూసి ఆ శవం కడిగేసి మేడగదిలో పరుండబెట్టి 19వ అధ్యాయం 36వ వచనం నుంచి 41 వరకు గమనిస్తా ఉన్నాం అనమాట. ఆ పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురుని చూచి లేచి కూర్చుండాను. ఆ పేతురు కూడా ప్రార్థన చేసి అంటే ఆ లోతైన అనుభవం దేవునిలో అనుకున్న ఆ బాండింగ్, ఆయన ప్రార్థన చేస్తే కార్యం చనిపోయిన వ్యక్తి కూడా లేవడం అని ఇక్కడ గమనిస్తున్నామండి. నాకు అనిపిస్తుంది ఎంత మనం ప్రతిరోజు వాక్యం మనం ప్రార్థన చేస్తాం దేవునిలో, మరి మనం ఎంత ప్రభావితంలో ఉండాలి. దేవుడు మనకు అన్ని అధికారం ఇచ్చారు కదా, మనం ప్రార్థన చేస్తే మనం కూడా దేవుడు మనకి ఇచ్చిన అధికారాన్ని బట్టి స్వస్థత కార్యాలు చేయగలం. లేదని మనం నమ్మాలి కదా. నువ్వు నమ్మి కొండను చూసి నువ్వు లేచి సముద్రంలో పడమని అంటే అది ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి మనం ఒక వాక్యం ఉంటుంది కదండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 23వ వచనంలో, ఎవడైనా నీ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి
తన మనసులో సందేహింపగా తాను చెప్పిన జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పిన జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. సందేహింపుగా, ఇప్పుడు మనం చూసిన ఈ ఇద్దరు వ్యక్తుల జీవితాల్లో వాళ్ళు ఏమాత్రం సందేహించినా కానీ ఖచ్చితంగా దేవుడి యొక్క కార్యాన్ని వాళ్ళు ఖచ్చితంగా చూసి ఉండరండి. నేను అనుకోవడం అయితే ఏమాత్రం సందేహింపగా వాళ్ళు దేవుని కోసం నమ్మారు. ఆయన వచ్చి కార్యం చేస్తాడు, ఆయన వస్త్రం ముట్టితే నేను ఖచ్చితంగా స్వస్థపరచబడతానని చెప్పేసి ఆ స్త్రీని నమ్మడం, ఆయన వచ్చి కార్యం చేస్తాడని చెప్పి ఆ యాయూరు సమాజ మందిరపు అధికారులు నమ్మడం ఇట్లా మనం గమనిస్తున్నాం. అక్కడ ఉన్న మనం ఇందాక స్టార్టింగ్ లో మనం అడిగాం కదండి, ఒక 7 క్యారెక్టర్స్ అక్కడ మనం చూస్తున్నాం. బహు జన సమూహం వాళ్ళు మొదట ఆయన్ని వెంబడించే వాళ్ళు, దేవుని చేసే కార్యాలు ఆయన చూడాలని వచ్చిన వాళ్ళు తప్ప ఆయన్ని అంగీకరించి తీసుకున్న వాళ్ళు అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు అండి. నెక్స్ట్ సమాజ మందిరపు అధికారి దేవుని నమ్మాడు, దేవుణ్ణి తను తగ్గించుకొని వచ్చి దేవుని అడిగి నమ్మి ఆ కార్యం చూడడానికి ఆయన తన వంతు నమ్మకం కొద్దీ ఆయన దేవుని కార్యం చూశాడు. ఆ తర్వాత రక్తస్రావం గల స్త్రీ, ఆమె కూడా అన్ని ఏళ్ళ నుంచి ఎంతో ఇదైపోయినా కూడా ఆ ఈ ఎండ్ స్టేజ్ లో ఇంకా సంకట పడిన అనే వాక్యం ఉంది కదండి. ఆ టైంలో కూడా ఆమె తన దేవుని నమ్మి ఆయన కోసం విని ఆయన నమ్మి వెళ్ళి ఆయన వస్త్రం ముట్టుకుంటే స్వస్థత పొందడం మనం చూస్తున్నామండి. అలాగే పేతురు, యోహాను, యాకోబు శిష్యులు కూడా ఇంతమంది పడుతున్నారు కదా, వీళ్ళు ఎలా చెప్తున్నారు అన్నట్టుగా వారు ఆయన అడగడం మనకు గమనిస్తున్నాం. అధికారి ఇంటి నుంచి కొంతమంది వచ్చి చెప్తారు కదా, వారు కూడా నమ్మలేదు దేవుణ్ణి. కార్యం జరుగుతుందన్న వాళ్ళు అసలు గ్రహించనే లేదు. వచ్చే పాసేజ్ వెళ్ళారు తప్ప వారికి ఆ గ్రహింపులేదు దేవుడు వచ్చి కార్యం చేస్తాడని. నమ్మక అనేది మనం లోతైన అనుభవం జ్ఞానం ఉంటేనే తప్ప మనం నమ్మమని నేను ఎక్స్పీరియన్స్ చేసిందండి. అది ఇంకా గొల్లుగా చేసి ఏడ్చే వాళ్ళు కూడా, వారు కూడా దేవుడు కార్యం చేస్తాడు అనేది వాళ్ళు ఖచ్చితంగా నమ్మి ఉండండి. అందుకని ఆ చనిపోయిన ఆ పాపను పట్టుకొని చనిపోయిందని డిక్లరేషన్ అయిపోయింది, ఇంకా చనిపోయిందని చెప్పి వాళ్ళు ఏడడం ఇక్కడ గమనిస్తాం కదండి. దేవుడి దగ్గర మనం ఎంత లోతైన అనుభవం, మనం ఎంత భక్తి జీవితం, మనం ఎంత దేవుని బలంగా ఉంటామో దాన్ని బట్టి మన యొక్క ఆత్మ జీవితం, పర్సనల్ ఎక్స్పీరియన్స్, పర్సనల్ రిలేషన్షిప్ దేవునితో బలంగా ఉంటే గానీ మన ఇలాంటి అనుభవం అనేది ఖచ్చితంగా పొందుకోలేమని చెప్పి నా యొక్క గ్రహింపండి. ఒక చిన్న ముగించానండి, క్షమించండి నేనేమైనా తప్పులు మాట్లాడితే. ఒక చిన్న సాక్ష్యం చెప్పేసి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. లాస్ట్ టైం ఆల్రెడీ మన గ్రూప్ లో షేర్ చేసుకున్నాను. మా సైట్ లో గిరి అని ఒక మా కొలీగ్ ఉన్నారండి. ఆయన వాళ్ళ పాప ఆల్మోస్ట్ ఒక 12-14 సంవత్సరాల నుంచి ఆమె 6 years ఆ టైంలో హాస్టల్లో చదువుకునేటప్పుడు నైట్ టైం ఏదో ఒక బ్యాడ్ విజన్ ఏదో చూసి అప్పటి నుంచి ఆమె ఒక రకంగా ఏమంటారు, ఒక రకంగా పెట్టినట్టు, దయ్యం పెట్టినట్టు బిహేవ్ చేయడం, తాను గాయపరచుకోవడం, ఇంట్లో ఉన్న వస్తువులను విసిరేయడం, ఇంకా అన్ని ఇష్టానుసారంగా ఒక రకంగా బిహేవ్ చేయడం అన్న స్టేజ్ని బట్టి ఆయన ఆ ఫ్యామిలీ ఎంతో ఎన్నో మందులు వేసుకొని ఎంతో మంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళి ఎంతో అంటే కఠోరమైన హిందువులు అనమాట. ఆయన గిరి అన్న వ్యక్తి ఒరిస్సా దగ్గర చిన్న ప్రాంతం పేరు చెప్పాడు. అయితే ఆయన చెప్పినాడు అనమాట, మిమ్మల్ని చూసిన తర్వాత మీ దగ్గరకు వచ్చి ఈ విషయం చెప్పుకోవాలనిపించిందండి. లాస్ట్ 3 years బ్యాక్ కూడా ఇప్పుడు ఎవరు కేరళ నుంచి కొంతమంది క్రిస్టియన్స్ ఎవరు పరిచయం అయితే స్టేట్ లో ఎవరో చెప్పారండి, ఇలా మా పాప పరిస్థితి ఇలా ఉంది అండి, ప్రార్థన చేయండి అని చెప్పేసి. అయితే నాకు ఆయన కండిషన్ మొత్తం చెప్తా అంటే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. అయ్యో, ఇంత ఘోరమైన ఆ పాప ఫోటో చూపిస్తే ఎంత చక్కగా ఉందో పాప. ఎంతో మరి ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఆ తండ్రి. ఇప్పుడు యాయూరు తన కుమార్తె మీద ఆశ ఉన్నట్టుగానే మనం ఖచ్చితంగా మన పిల్లల్ని ఎంతో ప్రేమిస్తాం కదండి, దేవుడు మనం ప్రేమించినట్టుగానే. ఆయన చెప్తా ఉంటే నాకు చాలా ఏడుపు వస్తూనే అలా వింటూనే ఉన్నాం. మొత్తం చెప్తున్నాను అనమాట. అసలు ఎన్నో ప్రయత్నం చేసాం, ఎన్నో డబ్బులు పెట్టాము, ఎన్నో పూజలు చేసాము, అసలు ఎలాంటి ఇది లేదండి అని చెప్తే నేను మొత్తం విన్న తర్వాత ఆయనకి ఒకటే చెప్పాను అనమాట. ఇలా మాది ఒక వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ గ్రూప్ ఉందండి. మేము ఫస్ట్ 3 o'clock నుంచి స్టార్ట్ చేస్తాము, ప్రేయర్ చేస్తాము, అందరి గురించి ప్రార్థన చేస్తాము. ఎన్నో కార్యాలు దేవుడు చేయడం మేము గమనించాము, చూసాము, అనుభవించాము. ఖచ్చితంగా మీ పాప విషయంలో దేవుడు మేలు చేస్తాడు, ఖచ్చితంగా ఆమె స్వస్థపరచబడుతుంది నేను చెప్తా ఉంటే ఆయన
ఏడుస్తూనే ఉన్నాడు. అసలు అప్పటి వరకు స్టోరీ చెప్పేటప్పుడు అంత సీరియస్ గా ఇలా చేసామండి, ఏ ప్రయత్నం లేదు, విసుగు అంతా కనిపించింది ఆయన ఫేస్ లో. అలసిపోయామండి, ఇంకా ఏం తెలియట్లేదు, అది పాప విషయంలో ఉందని చెప్పేసి నేను మన ఫెలోషిప్ గురించి ఆయన చెప్పి, అసలు ఆయన అంటాడు స్టార్టింగ్ లోనే మిమ్మల్ని చూసిన తర్వాత మీకు వచ్చి చెప్పుకోవాలనిపించిందండి ఇలా బాధ అని చెప్పేసి అన్నాడు. నాకు అసలు భలే చలించిపోయాను అనమాట. ఆయన చెప్తా ఉంటే అసలు మనం నా దగ్గరికి వచ్చి ఆయన చెప్పుకోవడం ఏంట్రా బాబు, అసలు నేను ఇంత ఇదే కాదు కదా అని చెప్పేసి. ఆ తర్వాత ఆయనకి మొత్తం మన ఫెలోషిప్ గురించి చెప్పి, పాప ఖచ్చితంగా మీ నమ్మండి, మళ్ళీ కొద్ది రోజుల్లోనే మీరు ఖచ్చితంగా మీ పాప గురించి చెప్తారు, స్వస్థత పొందింది, నార్మల్ ఏమంటారు మారిపోయింది, నార్మల్ గానే ఉందండి అని చెప్తారని చెప్పేసి నేను ఆయన గురించి చెప్పి మనసులో చిన్న ప్రార్థన చేసుకొని ఆయన గురించి సైట్ లో ఉండడం వల్ల ఆయనకి పర్సనల్ గా చేయలేకపోయాను. మనసులో చిన్న ప్రార్థన చేసి ఆయన చెప్పి అదే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఒక 15 డేస్ తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి వచ్చారనమాట. 15 డేస్ 2 వీక్స్ లీవ్ లో వెళ్ళి వచ్చారు. వచ్చి ఆయన నన్ను కలిసి మరి చెప్తున్నారనమాట. ఆయన ఫేస్ లో ఒక రకమైన ఆ, కాంతి, ఒక లైటింగ్ కనిపిస్తుంది. అసలు ఆనందం అసలు ఎలా వ్యక్తం అన్నది నాకు అనిపిస్తుంది. ఏ విధంగా చెప్పానంటే, మీరు చెప్పారు కదా సార్, మీరు చెప్పినట్టుగా మా బాబా అసలు ఏం లేకుండానే మొత్తం క్యూర్ అయిపోయింది. అసలు ఇంతవరకు మందులు వేసాము, ఎన్నో బాధలు పడ్డాము, నమ్మలేదు అసలు. ఎన్నో మా ఇంటి నుండి ఇన్ని విగ్రహాల ఫొటోస్ ఉంటాయి, భయంకరమైన పూజలు చేస్తాము అని చెప్పాం కదండి. ఇప్పుడు మా పాప మీరు అన్నట్టు ఖచ్చితంగా స్వస్థపరచబద్దని చెప్పి మీరు అలా చెప్పిన మాట నేను నమ్మాను. నమ్మడంతో ఈరోజు చూడండి మా పాప ఎంత ఇలా స్వస్థత పొందింది. అది నార్మల్ అయిపోతుందని నేను అసలు ఏమంటారు అసలు ఊహించుకునే లేదు అని ఆయన చెప్తా ఉంటే నాకు, దేవా మీకు వందనాలు అయినా మీరు చేసిన కార్యం బట్టి అని చెప్పి నాకు అసలు భలే హ్యాపీ అనిపించి ఆశ్చర్యం అనిపించింది అనమాట. మనం ప్రార్థన చేస్తున్నాం దేవునికి, దేవుడు ఖచ్చితంగా మన పట్ల కార్యం చేసి సంసిద్ధుడై ఉన్నాడండి. మన గ్రూప్ లో చేసే ప్రార్థనలు, మన వ్యక్తిగత చేసే ప్రార్థనలు ఏవి వ్యర్థంగా పోవట్లేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. ప్రార్థన చేసిన అందరికీ వందనాలు. మీ సమయాన్ని ఇచ్చారు, అందుని బట్టి మీ అందరికీ వందనాలు. నేను ఏమైనా తప్పు మాట్లాడడం క్షమించండి. అందరికీ వందనాలండి. ఓవర్ టు యు అన్న. థ్యాంక్ యూ తమ్ముడు. మరి చక్కని వర్తమానాన్ని అందించినందుకు మీకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఒక్క 2 నిమిషాలండి. తమ్ముడు గత కొన్ని సంవత్సరాలుగా మరి నిజంగా 5కి జాయిన్ అయిపోయేవాళ్ళు. అంతకుముందు ఫస్ట్ లో స్టార్టింగ్ లో వీడియో ఆన్ చేసుకొని అక్కడ 2 టైము, అప్పుడు జాయిన్ అవుతా ఉండేవాళ్ళు. అలా అలా మరి ఇప్పుడు 3కి వచ్చింది, 3ంటికి జాయిన్ అవుతారు. 5 to 6:30 వరకు నేను స్వరూప్ గారు కనిపిస్తాం కొన్నిసార్లు, కానీ వెనక ఉండి అంతా చేసేదంతా తమ్ముడే. మరి ప్రభునందు వారి ప్రయాస వ్యర్థం కాదని దేవుడు తమ్ముడిని బహుగా దీవించాలని కోరుకుంటున్నాను. అట్లాగే మరి ఫస్ట్ టైం వాక్యం చెప్పినట్టున్నారు కదా తమ్ముడు మీరు గ్రూప్ లో? ఫస్ట్ టైం అక్క చెప్పడం, అంటే భయంగా చాలా చక్కగా చెప్పారు. గంట సేపు చెప్పడం అంటే మాటలు కాదు. ఒక్క నిమిషం అండి. తర్వాత జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. దానికంటే ముందు తమ్ముడు గురించి కొద్దిగా, ఈ చెప్పిన వాక్యం గురించి కొద్దిగా ఫీడ్బ్యాక్, ఆయన్ని ప్రోత్సహించే విధంగా ఒక అర నిమిషం గాని నిమిషం గాని పాస్టర్ విజయ్ కుమార్ గారు, పాస్టర్ విజయ్ కుమార్ గారు చిన్న ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నానండి. తోట బాలస్వామి గారు 2 మాటలు అంతే. అందరికీ వందనాలండి. దేవుడు నేను ఆశించినటువంటి విధానం బ్రదర్ జాన్సన్ గారు తెర వెనుక ఉండి ఇవన్నీ నడిపిస్తా ఉన్నారు. ఆ సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా దేవుడు మరి ఈ దినం మరి మొట్టమొదటిసారిగా తాను సందేశం అందించటానికి దేవుడు తనను బలపరిచిన విధానం బట్టి మరి మనందరి తరపున కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇలాగా మనం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఉండాలని కూడా నా అభిమతం. కాబట్టి బ్రదర్ జాన్సన్ గారికి ప్రత్యేకంగా
మరి ఆయన సేకరించినటువంటి రెఫరెన్సులు మన విశ్వాసాన్ని దృఢపరచుకోవటానికి మరి వారి ఈ రోజు ఇచ్చినటువంటి సందేశం మనందరికీ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండాలని నేను ఆకాంక్షించుతూ ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అట్లాగే విజయ్ కుమార్ గారు. యేసుక్రీస్తు నామంలో నిజంగా వందనాలండి. మరి జాన్సన్ గారు ఒకసారి మెసేజ్ చెప్తారంటే ఆసక్తిగా వినాలని ఆశపడ్డాం. ఆ రోజు ఏదో అభ్యంతరం అయింది. మరి ఈ రోజున మరి దేవుని యొక్క కృప వలన నిజంగానే మరి జాన్సన్ గుడిపాటం గారు చెప్పినట్లుగా ఆయన అటెండ్ విషయంలో అందరినీ ప్రోత్సహించే విషయంలో అందరికంటే ముందుగా ఉండి మరి దారికి దీపం లాగా ఈ యొక్క జూమ్ మీటింగ్లో అనేక సార్లు ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందుల మధ్య సమయాన్ని స్ఫూర్తిగా ఎవరు వచ్చినా రాకపోయినా ఇద్దరున్నా ముగ్గురున్నా ఎంతో ప్రేమతో ఆయన ఆహ్వానించేవాడు. వచ్చిన ప్రతి వారిని మరి గ్రీటింగ్స్ చెప్తూ అందరినీ కూడా పొద్దున్నే పలకరిస్తూ దేవుని వైపు మళ్లించేటువంటి ఒక మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తి. ఈ రోజున ఆయన తీసుకున్నటువంటి పారాగ్రాఫ్లో ఉన్న సారాంశాలు మనము ప్రతిరోజు విన్నప్పటికి కూడా అది వాక్యం ఏం చెప్తుందంటే వినిన సంగతులను బట్టి విశేషమైన జాగ్రత్త కలిగి ఉండడం చాలా అద్భుతమైనటువంటి జీవితం. కాబట్టి వినిన సంగతులు మరలా ఒకసారి చెప్పటం వలన దేవుడు మరొక మార్గంలో మరొక విషయాలను ఆయన తెలియజేసేవాడుగా ఉన్నాడు. ఈరోజు నాకు నిజంగా అంటే ఎంతో సంతోషమైనటువంటి సందర్భం. మరి ఆ వ్యక్తులను మరొకసారి అందరినీ జ్ఞాపకం చేసి ఆయనలో ఉన్నటువంటి ఆ యొక్క యజమానుడిలో ఉన్నటువంటి అన్యుడైన ఆ యొక్క అధికారిలో ఉన్నటువంటి బలాన్ని చక్కగా ఆయన వర్ణించాడు. మరి అది ఒక ప్రత్యేకత. కాబట్టి వాక్యం ఎప్పుడు కూడా రిఫ్రెష్ మనల్ని ఎప్పుడు కూడా నూతనమైన విధానంలోకి నడిపిస్తుంది. మరింత చక్కగా మరి చాలా స్పష్టంగా ఎలాగా మరి తగ్గించుకుంటూ అనేక పెద్దలు నిజంగానే పెద్దలు చాలా పెద్దలు ఉన్నారు ఇక్కడ. మరి ఎదుట మాట్లాడడం అనేది సామాన్య విషయం కాదు. అది మరి దేవునికి స్తోత్రం. ఆయన అలాగే దీవించి బలంగా వాడుకోవాలని నేను కోరుకుంటున్నాను. దేవుడి మాటలు దీవించిన దాకా. ఆమేన్. థ్యాంక్ యూ అయ్యారు. తోటపల్లి సంగారయ్య గారు. థ్యాంక్ యూ సో మచ్ అయ్యారు. బాబీ గారు ఏమన్నా చెప్తారండి బ్రదర్? ఓకే తమ్ముడు, చాలా చక్కని వర్తమానం చెప్పారు, ధైర్యంగా చెప్పారు. మరి నిజంగా మనం ఒక్కొక్కసారి జాయిన్ అవ్వకపోతామండి. కానీ తమ్ముడైతే ప్రతిరోజు జాయిన్ అయ్యి అందరినీ చక్కగా లీడ్ చేస్తూ ఉంటారు. 5 వరకు తమ్ముడే లీడ్ చేస్తారు. తర్వాత మరి జాయిన్ అయిన వాళ్ళని ప్రోత్సహించడం, తర్వాత నేను స్వరూప్ గారు కనిపిస్తాం, కానీ మొత్తం చేసేదంతా తమ్ముడే. ముందున్న వారికంటే వెనకుండి చేసేవాళ్ళే చాలా గొప్ప వాళ్ళని నేను నమ్ముతానండి. ఎందుకంటే చర్చెస్ లో వాక్యం చెప్పడానికి పాస్టర్ గారు వస్తారు, కానీ వెనకాలండి కుర్చీలు సర్దటం, వచ్చే వాళ్ళని రిసీవ్ చేసుకోవటం వాళ్ళది గొప్ప పరిచర్య అనుకుంటానండి నేను. అట్లాగే తమ్ముడిని దేవుడు దీవించాలని, ఇంకా బహుబలంగా వాడుకోవాలని ఫస్ట్ టైం చెప్పినందుకు మరి తమ్ముడిని కంగ్రాచులేషన్స్ చెప్తున్నానండి. ఇప్పుడు మన మధ్యలో ఉన్న జామి రవికుమార్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదాలు కొందరం ప్రభా. చాలా సార్లు అవుతున్న ప్రభా జాన్సన్ ప్రభా వాక్యం చెప్పాలని ఆశపడినప్పుడు అనేక ఆటంకాలు వచ్చాయి తండ్రి. ఈ దినం ప్రభా నువ్వు ఏర్పాటు చేసిన దినం ప్రభా, నువ్వు ఏర్పాటు చేసిన దినాన్ని ప్రభా నీ బిడ్డను ప్రభు నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేకమైన ప్రభా అనుభవాలు ఇచ్చా బిడ్డ జీవితంలో ప్రభా, అనేక శ్రమలు గుండా కష్టాలు గుండా ప్రభా యోగు వెళ్ళినప్పుడు తండ్రి, నేను శ్రమల గుండా వెళ్ళినప్పుడు తండ్రి సువర్ణంగా మారుతానని సెలవిచ్చిన రీతిగా ప్రభా ఒక్కొక్క శ్రమ తండ్రి బిడ్డను ప్రభా చెక్కి ప్రభా నీ కోసం వాడబడగలిగే పాత్రగా బిడ్డను వాడుకునే విధానం బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రభా నీ చిత్తం ఉంది కాబట్టి తండ్రి ఆ బిడ్డ ఫీజుకి బిడ్డను తీసుకొచ్చావు ప్రభా. ఆత్మీయ విత్తనాలు నాటావు తండ్రి. దినాన ప్రభా యొక్క విత్తనాలు ప్రభా గతను ప్రభా ఫలించి మొలకెత్తి తండ్రి ప్రభా అయ్యా ఫలాలు ఇవ్వగలిగే కృపలో ఉంచు. అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. బిడ్డ చూస్తున్న ఉద్యోగాన్ని ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా అనుగ్రహించిన భార్యను బిడ్డలను దీవించండి ప్రభా, సహాయం తెచ్చండి ప్రభా. నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. తగిన సమయం అవుతున్న ప్రభా దేవుడు మనం హెచ్చించినట్లు బలిష్టమైన చేతి కింద దేన మనసులుగా ఉండమని వాక్యం సెలవిస్తుంది ప్రభా. బిడ్డ ప్రభా తండ్రి ప్రారంభం నుంచి ప్రభా తండ్రి కొన్ని సార్లు ప్రభా ఆయన ప్రభా తండ్రి ఇతర దేశాల్లో ఉన్నప్పుడు తండ్రి 3 గంటలు లేచి ప్రభా ఈ జూమ్ మీటింగ్ ప్రారంభించిన అనుభవాలు బిడ్డకి ఇచ్చి అందరి వందనాలు తండ్రి.
అయ్యా నిన్ను ఎవరైతే ప్రేమిస్తారో వారిని ప్రభా తండ్రి విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభా. నీ వాక్యం సెలవిస్తుంది తండ్రి. మీరు చేసిన పరిచయం మంచి దేవుడు అన్యేషుడు కాదని సెలవిచ్చిన రీతిగా ప్రభా బిడ్డ చేసిన ప్రతి సేవను ప్రభా ప్రత్యేకంగా దీవించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా వారి యొక్క దాతను ప్రభా కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. నిశ్చితమైన కుటుంబాలన్నీ ప్రభా నేను నమ్ముకోగలిగే భాగ్యం తెచ్చామని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం తెచ్చాను తండ్రి. అయ్యా బిడ్డ జీవితంలో మాకు తెలిసిన అవసరాలు నీకు మాత్రమే తెలిసిన ప్రతి అవసరాన్ని ప్రభా ఐశ్వర్యం తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఇంకా వాక్యంలో ప్రభా గొప్ప అనుభవాలను ఉన్న బిడ్డను తీసుకెళ్ళి ప్రభా అనేక మందికి సాక్షిగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అనేక స్థలాల్లో వాడబడ్డానికి బిడ్డను ప్రభా పురుకొల్పమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం తెచ్చాను తండ్రి. అదేవిధంగా దేవతను ప్రభు ఇది కేవలం ప్రారంభం మాత్రమే ప్రభా. ఇంకా అనేక స్థలాల్లో అనేక విధాలుగా బిడ్డను బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం తెచ్చాను ప్రభా. అదేవిధంగా తండ్రి బిడ్డను తండ్రి ఒక సహోదరుడిగా మాకు అనుగ్రహించి అందరిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతిరోజు బిడ్డ యొక్క స్వరాన్ని వినడానికి మాకు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు ప్రభా. సహాయం దయచేయండి ప్రభా తండ్రి. ఈ లోకంలో ప్రభా ఎదిగిన ప్రతి బిడ్డ ప్రభా ఒకప్పుడు దేవతను పరిచర్యను ప్రారంభించారు తండ్రి. ప్రభా యెహోషువను ప్రభా తండ్రి ప్రభా పరిచయం చేసిన తండ్రి. నూను కుమారుడైన యెహోషువను పరిచయం చేశావు ప్రభా నువ్వు. అదేవిధంగా ప్రభా ఏలియా చేతుల మీద నీళ్లు పోసి నిలేషాన్ని పరిచయం చేశారు తండ్రి. తర్వాత ప్రభా బిడ్డలను ప్రభా ఒక అద్భుతమైన నాయకులుగా ప్రభా అద్భుతమైన దేవతను ప్రభా అన్ని సేవకులుగా వాడుకున్న విధానం బట్టి నీకు వందనాలు తండ్రి. జాన్సన్ ఇంకా బహుబలంగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా ప్రభా ఈ విధంగా జాన్సన్ ప్రభా నీలో రావడానికి ఎదగడానికి కారకులైన ప్రభా రత్నాకర్ గారిని గీత అంటేని ప్రభా అయ్యా తండ్రి ప్రభా వారందరినీ ప్రభా పేరు పేరు నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. సహాయం దయచేయండి. ప్రత్యేకంగా విత్తబడ్డ వాక్యం తండ్రి అయ్యా ప్రభా తన సాక్షితో కూడిన వాక్యాన్ని ప్రభా తెలియజేయడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ విత్తబడి వాక్యం తండ్రి 30 100 ప్రభా ఫలింపు చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. అదేవిధంగా ప్రతిరోజు నీ మాటలు వినడానికి మాకు ఇచ్చిన ప్రభు శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ దీన్ని ఏర్పాటు చేసిన బాబు రత్నాకర్ గారిని వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకో ప్రభా. అదేవిధంగా సాయం చేసి సహకరిస్తున్న ప్రభా అయ్యా జాన్సన్ స్వరూప్ గారిని జాయిన్ చేసిన ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాను. కో టీం వారిని ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ప్రభా అనేక మంది తల్లులు దేవతన ప్రభా ఉదయకాల సమయంలో లేచి ప్రభా మాకంటే ముందుగా లేచి ఇందులో పాల్గొని ప్రభా మా కోసం చేస్తున్న ప్రార్థనలే ప్రభా అవి మమ్మల్ని కాపాడుతూ ఉన్నాయి తండ్రి. ప్రతి ఒక్కరూ ప్రభా తండ్రి అనేక జీవితాలు ప్రభా నడి రోడ్డు మీద ప్రభా రోడ్డు మీద గడుస్తున్న ప్రయాణాలు రాకపోకలు ప్రభా అన్నిట్లో కూడా ప్రభా వారి యొక్క ప్రార్థనలు దేవతన ప్రభా మనం కాపాడుతున్న నమ్ముతూ ఉన్నాను తండ్రి. వారిని ప్రత్యేకంగా దీవించండి. సాక్షి చెప్తున్న వారు ఆరాధన చేస్తున్న వారు పాటలు పాడుతున్న ప్రతి ఒక్కరిని పేరు పెట్టి దీవించమని ఆశీర్వదించమని ప్రత్యేకంగా దిన వాక్యం చెప్పిన జాన్సన్ కుటుంబం నిండారుగా దీవించి ప్రతి అవసరాన్ని తెచ్చమని వారి బిడ్డలను కూడా ప్రభా ప్రత్యేకంగా ప్రభా నీ భక్తులు ఎదగలిగే కృప దయచేయమని సహాయం దయచేయమని నీ కుమారుడైన యేసుక్రీస్తు విధంగా వయసునందును జ్ఞానమందును నీ దయందును ప్రభా మనుషులను వర్ధిల్లడు అడ్డు వర్ధిలింపు ప్రభా తండ్రి వారి జీవితాల్లో దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ప్రత్యేకంగా విధంగా పాల్గొన్న ప్రతి బిడ్డను పేరు పేరు దీవించి మీరే సకల మహిమగంత ప్రభావం పొందుకోమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని గడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన నామని దయచేయము, మన వస్త్రం క్షమించే ప్రకారం మనం క్షమించము, మన శోధనలో తగ్గ కీడును తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం విన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మకి అన్యాయ సహవాసం వాక్యం చెప్పిన దాసునికి పాల్గొన్న బిడ్డలకి ఆయన సదాకాలం తోడు నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ బ్రదర్. మరి ముగింపు ప్రార్థన చేసిన జామి రవికుమార్ గారికి వాక్యం అందించిన తమ్ముడు జాన్సన్ కి ప్రత్యేక వందనాలండి. ఈ మెసేజెస్ అన్ని మరి రికార్డ్ చేయబడుతున్నాయి, యూట్యూబ్ లో అప్లోడ్ చేస్తున్నారండి. దయచేసి మీరు ఇంకోసారి వినాలని ఆశపడినా ఎవరికైనా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయాలన్నా దయచేసి యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని కానీ వర్చువల్ ప్రేయర్ అని టైప్ చేసినా గానీ మీకు అందుబాటులో ఉంటాయండి. వాటిని వినియోగించుకుందాం. కొత్తగా ఎవరైనా జాయిన్ అయితే వాళ్ళకి ఆహ్వానం చెప్తూ ప్రతిరోజు ఇదే లింక్ మీద జాయిన్ అవ్వాలని కోరుతున్నామండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ తమ్ముడు. థ్యాంక్ యూ అక్క. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ మీ టైం ఇచ్చినందుకు. అందరికీ వందనాలండి.